ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇవాళ ఒక విభిన్నమైన ప్రసంగాన్ని వినిపించారు. ఇవాళ ఆంధ్రప్రదేశ్ ప్రజలకు కానీ లేకపోతే కూటమి పార్టీల నాయకులకు అలాగే కూటమి పార్టీల కార్యకర్తలతో పాటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకి జగన్మోహన్ రెడ్డికి డైరెక్ట్గా కూడా కొన్ని చురకలు, కొన్ని పంచులు, కొన్ని హెచ్చరికలు చేశారు పవన్ కళ్యాణ్. ప్రకాశం జిల్లా నరసింహాపురంలో తాగునీటి పథకంతో పాటు ఇంకొన్ని కార్యక్రమాల్లో ఆయన పాల్గొన్నారు. ఇవాళ పాల్గొన్న సందర్భంగా ప్రజలతో ఆ బహిరంగ సభలో మాట్లాడిన పవన్ కళ్యాణ్ చాలా క్లియర్గా కొన్ని అంశాలైతే పోసగుచ్చినట్టుగా వివరించే ప్రయత్నం చేశారు. ఎక్కడెక్కడ ఎవరికి చురకలు అంటించాలో ఆ చురకలు అంటించే ప్రయత్నాలు కూడా జరిగాయి. ఇటీవల కాలంలో మనం ఒక సర్వే చూసాం. ఆ సర్వేలో ఏంటంటే ప్రభుత్వం వైపు నుంచి బాగానే ఉంది, అంతా బాగానే ఉంది, కానీ కొన్ని నియోజకవర్గాలలో కూటమి పార్టీల నేతల మధ్య అంటే కాన్స్టిట్యున్సీ లెవెల్లో కానీ జిల్లా స్థాయిలో కానీ నేతల మధ్య కొంత డిస్టర్బెన్సెస్ ఉన్నాయి, గ్యాప్స్ ఉన్నాయి, కొన్ని చోట్లయితే ఎక్కువగా ఉన్నాయి. ఒకరినొకరు పలకరించుకునే పరిస్థితి కూడా లేదు అనేది దాని సారాంశం. నిజానికి క్షేత్రస్థాయిలో అలాంటి పరిస్థితి కనపడుతుంది. పర్టికులర్గా గోదావరి జిల్లాల్లో, కృష్ణా గుంటూరు జిల్లాల్లో అక్కడక్కడ ఈ పరిస్థితి ఉంది. పర్టికులర్గా జనసేన అండ్ టీడీపీ స్థానిక నేతల మధ్య ఉండడంతో నేతల మధ్య ఉంటే సహజంగానే కార్యకర్తల మధ్య కూడా ఆ రకమైన ఇది ఉంటుంది. దాన్ని పవన్ కళ్యాణ్ చాలా చాలా లౌక్యంతో చాకచక్యంగా దాన్ని వాళ్ళ విడమర్చి చెప్పే ప్రయత్నం చేశారు. ఇరు పార్టీలు లేదా మూడు పార్టీలు, కూటమి పార్టీలుగా ఉన్న మూడు బీజేపీ, టీడీపీ, జనసేన మూడు పార్టీల ద్వితీయ శ్రేణి నాయకత్వాలకు కార్యకర్తలకు కూడా అర్థమయ్యేలాగా చెప్పే ప్రయత్నం చేశారు. ఈ కూటమి యొక్క లక్ష్యం ఏంటి, ప్రజలు 164 సీట్లు ఇచ్చి ఎందుకు అధికారాన్ని కట్టబెట్టారు, ప్రజల ఆకాంక్షలు ఏంటి, అప్పటి వరకు ఉన్న జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని ఎందుకు ప్రజలు నేలకేసి కొట్టారు, ఏ ఆశలతో ఏ ఆకాంక్షలతో కూటమికి ఎందుకు పట్టం కట్టారు, ఇవన్నీ వదిలేసి ఈ చిన్న తగాదాలో గొడవలో లేకపోతే అభిప్రాయ భేదాలతోనో మీరు కింద కొట్టుకుంటే ప్రజల ఆకాంక్షలు దెబ్బతింటాయి. ప్రజల ఆశల్ని, ప్రజల లక్ష్యాలని మనం దెబ్బకొట్టిన వాళ్ళం అవుతాం. అభిప్రాయ భేదాలుంటే సరిదిద్దుకోవాలి. దీనికి రెండు పార్టీల నాయకత్వాలు చొరవ చూపించుకోవాలి అక్కడికక్కడే. అంతేగాని అలాగా గ్యాప్ పెంచుకుంటా పోతే దానివల్ల నష్టపోయేది ప్రజలకి ఎక్కువ నష్టం జరుగుతుంది, రాజకీయంగా కూటమికి నష్టం జరుగుతుంది. కాబట్టి ఇమీడియట్గా దాన్ని ఆ గ్యాప్స్ని ఫిల్ చేసుకోవాల్సిన అవసరం ఉందని చాలా స్పష్టంగా అటు తన పార్టీ నాయకులకి, ఇటు తెలుగుదేశం నాయకులకి, అటు బీజేపీ నాయకులకు కూడా క్లియర్గా అర్థమయ్యేలాగా చెప్పే ప్రయత్నం చేశారు. చాలా అప్రిషియేట్ చేయాల్సిన అంశం ఇది. తన వాళ్ళని అడ్రస్ చేస్తూ భాగస్వామ్య పక్షాలను కూడా అడ్రస్ చేస్తూ చేసిన ఈ ప్రసంగం, ఆ పార్ట్ అదొకటి చాలా మంచి ప్రయత్నం. ఇక రెండవది, చంద్రబాబు నాయుడుకి ఎలాంటి ప్రయారిటీ ఇస్తున్నాడు పవన్ కళ్యాణ్ అనే దాని విషయంలో మరొకసారి రుజువైంది. నిజానికి ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి చంద్రబాబు నాయుడు గారు అలాగే పవన్ కళ్యాణ్ గారి మధ్య ఇద్దరి మధ్య ఒక మంచి కెమిస్ట్రీ, ఒక అవగాహన నడుస్తోంది, ప్రతిదానికి సంప్రదింపులు జరుగుతున్నాయి అనేది ఒక ఎస్టాబ్లిష్ చేసే ప్రయత్నం జరుగుతోంది. అటు చంద్రబాబు నాయుడు గారు వివిధ సందర్భాల్లో మాట్లాడిన పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ గారిని పదే సంబోధించడం కానీ లేకపోతే కన్సల్ట్ చేయడం కానీ ప్రస్తావించడం జరుగుతుంది. అలాగే పవన్ కళ్యాణ్ కూడా అదే తరహాలో స్పందించడము, ఆయన కూడా ప్రతిస్పందించడము, అండ్ చంద్రబాబు నాయుడిని కాస్త ఆయనకున్న అనుభవాన్ని దృష్టిలో పెట్టుకుని మాట్లాడడం, మా ముఖ్యమంత్రి గారు గౌరవ ముఖ్యమంత్రి గారని మాట్లాడడం, ఇలాంటివన్నీ ఒక మంచి అవినాభావ సంబంధం ఉంది
సీఎంకి డిప్యూటీ సీఎంకి మధ్య, అలాగే తెలుగుదేశం జనసేన పార్టీల మధ్య అనే ఒక బలమైన సంకేతాలను ఎప్పటికప్పుడు పంపించే ప్రయత్నం చేస్తున్నారు కార్యకర్తల్లోకి. మరోవైపు లోకేష్ అండ్ పవన్ కళ్యాణ్ వీళ్ళిద్దరి మధ్య కూడా అలాంటి బంధం ఉన్నట్టుగానే మనకు కనబడుతుంది స్పష్టంగా. ఆ రకమైన సంబోధించుకోవడము, ఆ రకంగానే వాళ్ళిద్దరి మధ్య కమ్యూనికేషన్ కానీ, లేకపోతే ఒకటికి రెండు సార్లు ఏదైనా ఉన్నా మాట్లాడుకోవడం, ఇలాంటివి చూస్తూనే ఉంటాం మనం. పవన్ అన్న అని లోకేష్ పదే పదే మాట్లాడడం కానీ, లేకపోతే సోదరుడు లోకేష్ అని పవన్ కళ్యాణ్ గారు అనడం కానీ, ఇవన్నీ మనం చూస్తున్నాం. సో దీనివల్ల ఏంటంటే ప్రభుత్వంలో కీలకమైన వ్యక్తులుగా ఉన్న ఈ ముగ్గురు మధ్య ఒక బలమైన బాండింగ్ ఏదో ఉంది. వీళ్ళు కొన్ని ఆశయాల కోసం, కొన్ని సిద్ధాంతాల కోసం కట్టుబడి ఉన్నారు అనే ఒక సంకేతాలు చాలా క్లియర్గా కిందకి పంపించే ప్రయత్నం చేస్తున్నారు. ఇవాళ అదే మాట ఆయన మరొకసారి చెప్పాడు. మా ముఖ్యమంత్రి, గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి విపరీతమైన అనుభవం, విశేషమైన అనుభవం ఉంది. ఆయనే గనక లేకపోతే ఈ రాష్ట్రం యొక్క ఆర్థిక పరిస్థితిని చక్కపరచడం ఎవడి వల్ల కాదు, చక్కపరచలేరు. నేను ఉన్నా, నాకు పోరాడే శక్తి ఉండొచ్చు కానీ అనుభవం లేదు నాకు. కాబట్టి చంద్రబాబు నాయుడు ఎంత పెద్ద దిక్కో ఈ ప్రభుత్వానికి, అది అందరూ అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది అని చెబుతూ, కింది స్థాయిలో ఉన్న ఈ గిల్లి కజ్జాలు, ఈ చిన్న చిన్న గొడవలు వల్ల ఆ లక్ష్యాలు దెబ్బతింటాయి, దెబ్బతినకుండా చూసుకోండి అని దీన్ని కంపేర్ చేస్తూ చేసే ప్రయత్నం చాలా లౌక్యంతో, చాకచక్యంతో కిందకి సిగ్నల్స్ పంపించే ప్రయత్నం చేసినట్టుగా అనిపిస్తుంది ఇవాళ ఆ స్పీచ్. ఇంకా మరొక ముఖ్యమైన అంశం, ఈ రప్ప గ్యాంగ్కి కూడా గట్టి హెచ్చరికలే ఇచ్చారు ఇవాళ పవన్ కళ్యాణ్. మాట్లాడితే మేము మీ అంతు చూస్తాం, పీకలు కోస్తాం, ఇవి అంటే మీరు పీకలు కోస్తే మేము చొక్కాలు ఇప్పేసి బట్టలు ఇప్పేసి కూర్చుంటామా ఏంటి, మాకు తెలుసు మిమ్మల్ని ఎలా కంట్రోల్ చేయాలో అనే ఒక ఇండైరెక్ట్ సిగ్నల్ కాదు, డైరెక్ట్ సిగ్నలే వెళ్ళింది. మరోవైపు 2029లో అధికారంలోకి రాగానే అంతు చూస్తాం, ఒక్కొక్కటి సంగతి చూస్తాం అని మాట్లాడుతున్నారు. అసలు మీరు వస్తే కదా అధికారంలోకి, అసలు మీరంటూ వస్తే కదా అధికారంలోకి, నిరంతరం కూటమి అధికారంలో ఉంటుంది అనే మాట చాలా బలంగా ఇంతకుముందు కూడా చెప్పారు. జగన్మోహన్ రెడ్డికి కనుచూపు మేరలో అధికారంలోకి వచ్చే అవకాశమే లేదు అని చెప్పిన పవన్ కళ్యాణ్ ఇవాళ ఆ ప్రసంగంలో ఇంకాస్త గట్టిగా బలంగా ప్రజలకు అర్థమయ్యేలా, ఇంకొక రకంగా చెప్పాలంటే వైసీపీ కార్యకర్తలకి, నాయకులకు అర్థమయ్యేలాగా కూడా చెప్పేశారు. సమస్య లేదు, జగన్ అనే వ్యక్తి మళ్ళీ అధికారంలోకి వచ్చే ప్రసక్తే లేదు, ఎలా ఆపాలో ఎలా చేయాలో మాకు తెలుసు, అది మా పరిపాలన అభివృద్ధి వీటితో చేస్తాం, వాళ్ళని కూడా కంట్రోల్ చేస్తాం, ఎలా కంట్రోల్ చేయాలో అనే ఆ సిగ్నల్స్ చాలా క్లియర్గా ఇచ్చే ప్రయత్నం చేశారు. అయితే ఇన్ని యాంగిల్స్లో పవన్ కళ్యాణ్ ఇవాళ అక్కడ సభలో డిఫరెంట్గా, అంటే ఇంత ముందులాగా కాకుండా, ఇంతకుముందు ఒక రకంగా ఉండే ఈ ప్రసంగం చాలా టార్గెటెడ్గా ఒకటి, కూటమి పార్టీలు ప్రత్యేకించి తెలుగుదేశం జనసేన పార్టీలోని కొన్ని ప్రాంతాల్లో ద్వితీయ శ్రేణి నాయకత్వాలకు, కార్యకర్తలకు ఒక సిగ్నల్ ఇవ్వడం, గొడవలొద్దు, కలిసి పనిచేయాల్సిందే అని చెప్పే ఒక సిగ్నల్ కానీ, చంద్రబాబు నాయుడు అనే ఒక పెద్ద పర్సనాలిటీని గౌరవిస్తూ ఆయన అనుభవమే మనకి అవసరం అని చెప్పే అదొక ఇండికేషన్ ఇవ్వడం కానీ, ఈ రప్ప అంటూ అవాకులు చెవాకులు పేలుతున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లేదా జగన్మోహన్ రెడ్డి, జగన్ అండ్ కోకి ఇవ్వాల్సిన వార్నింగ్స్, హెచ్చరికలు, సవాళ్ళు ఎలా ఇవ్వాలో అనే తరహాలో ఆ రకమైన ఇట్లా 3-4 రకాల టార్గెట్స్ చేసుకొని ఈ ప్రసంగం జరిగింది. వీటిని కొంచెం డీటెయిల్గా మనం పవన్ కళ్యాణ్ స్పీచ్ మీద ఇవాళ మనం చర్చను చూస్తున్నాం. మనం ఈ అంశం మీద మనతో చర్చలో పాల్గొంటున్నారు జనసేన ప్రధాన కార్యదర్శి శివశంకర్ గారు, అలాగే తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు గొట్టిపాటి రామకృష్ణ ప్రసాద్ గారు అండ్ లోక్సత్తా ఆంధ్రప్రదేశ్ అధ్యక్షులు భీశెట్టి బాబ్జీ గారు చర్చలో పాల్గొంటున్నారు. ముందుగా శివశంకర్ గారు నమస్కారం. నమస్కారం వెంకటకృష్ణ గారు.
శివశంకర్ గారు, నాకు ఇవాళ పవన్ కళ్యాణ్ గారి ప్రసంగంలో థ్యాంక్ యూ పవన్ కళ్యాణ్ గారి ప్రసంగంలో 3 ప్రధానమైన అంశాలు కనపడ్డాయి. ఈ 3 ప్రధానమైన అంశాలని ఒక్కొక్కటిగా తీసుకెళ్లాలనుకుంటున్నాను నేను. అందులో మొదటిది, అక్కడక్కడ ఈ కింద స్థాయిలోనో ద్వితీయ శ్రేణి నాయకత్వాల మధ్యలోనో ఉన్న డిస్టర్బెన్సెస్ కూటమి లక్ష్యాలను, ప్రజల ఆకాంక్షలను దెబ్బతీస్తుంది. కాబట్టి ఇమీడియట్గా వాటికి స్వస్తి పలకాలి అని చెప్పే ప్రయత్నం చేశారు. చాలా చాలా లౌక్యంతో ఆ మాట చెప్పినట్టు అనిపించింది. అదొక్కసారి చూసిన తర్వాత మనం ఆ చర్చను చూద్దాం. ఒకసారి అలాగే కూటమి ప్రభుత్వం నాకు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి కానీ, భారతీయ జనతా పార్టీ నాయకులకు కానీ, నరేంద్ర మోదీ గారికి కానీ చాలా బలమైన అవగాహన ఉంది, పరస్పర గౌరవం ఉంది. ఎవరు ఏమి కాంట్రిబ్యూట్ చేశారో మాకు చాలా క్లారిటీ ఉంది. ఒక పని చేసేటప్పుడు రోజు లాక్కుంటా, పీక్కుంటా, లాక్కుంటా, తిట్టుకుంటా, అంటే ఒక సామెత ఉంటుంది కదా, తల్లిదండ్రులు తిట్టుకుంటా లేస్తే పిల్లలు కొట్టుకుంటా లేస్తారు. అలాగా నాయకులు ఎప్పుడు పరస్పరం తిట్టుకుంటా, ఒకళ్ళొకళ్ళు పొడుచుకుంటా ఉంటే వేదిక పైన నాయకులకు కానీ, రాష్ట్ర స్థాయిలో ఉన్న నాయకులందరికీ కూడా మా అందరి బాధ్యత, మీరు మా మీద భరోసా పెట్టారు. మీరు కూటమికి కూడా ఇదే చెప్తున్నాను, కూటమి నాయకులందరికీ కూడా దయచేసి దీన్ని ఒకళ్ళు ఎక్కువ ఒకళ్ళు తక్కువ కాదు, అందరం చాలా అవసరం, ఒకళ్ళకొకళ్ళు అందరం చాలా అవసరం. మేము ఏ రోజు కూడా ఏ పార్టీని తగ్గించలేదు, తెలుగుదేశాన్ని ఏ రోజు తగ్గించలేదు. భారతీయ జనతా పార్టీ నాయకత్వం లేకపోతే, అండదండ లేకపోతే ఈరోజు జేజేఎం రాదు. పంచాయతీ స్థాయిలో ఉన్న జనసేన నాయకులు కావచ్చు, తెలుగుదేశం నాయకులు కావచ్చు, భారతీయ జనతా పార్టీ నాయకులు కావచ్చు, మద్దతుదారులు కావచ్చు, చిన్న చిన్న ఇబ్బందులు ఉంటే అందరం పరస్పరం మాట్లాడుకొని ముందుకు తీసుకెళ్దాం. మన ఆబ్జెక్టివ్, మన గోల్ ప్రజలకి న్యాయం చేయటం. ముఖ్యంగా ప్రకాశం జిల్లా దగ్గరికి వచ్చినప్పటికీ దాహం తీర్చడం. సో ఇది ఎంత టార్గెటెడ్గా ఎవరికి చెప్పాలో వాళ్ళకి చాలా స్పష్టంగా చెప్పారు. అంటే చాలాసార్లు పవన్ కళ్యాణ్ స్పీచ్ విన్నాం, కానీ ఇంత ఇటీవల కాలంలో ఇంత మెచ్యూర్డ్ అని అనాల్సిన అవసరం లేదు, కానీ కొంత క్లారిటీ ఉంది. మంచి మాట, తల్లిదండ్రులు తిట్టుకుంటా లెగిస్తే పిల్లలు కొట్టుకుంటా లెగుస్తారు. అంటే పై స్థాయిలో అలా ఉంటే కింది స్థాయిలో ఎలా ఉంటుందని చెప్పే ప్రయత్నం చేశారు కదా. సో కింది స్థాయిలో పంచాయతీ స్థాయిని కూడా అన్నారు, పంచాయతీ నియోజకవర్గ స్థాయిలో ఈ పరిస్థితి ఉందనేది గ్రహించారు, పైదాకా వచ్చినట్టుంది. అది ఎందుకు ఈ పరిస్థితి ఉంది శివశంకర్ గారు, దీన్ని సరిదిద్దుకోమని ఆయన చెప్తున్నారు. మరి కింది స్థాయిలో ద్వితీయ శ్రేణి, తృతీయ శ్రేణి నాయకత్వాలు ఎలా చూస్తున్నాయి, ఎందుకు ఇబ్బంది పడుతున్నారు? వెంకటేశ్వర గారు, ఈరోజు పవన్ కళ్యాణ్ గారు మాట్లాడింది ఏంటంటే వాస్తవిక పరిస్థితుల్ని అద్దం పట్టేటట్టు మాట్లాడారు. అంటే ఈ కూటమి లక్ష్యం ఏంటి, గమ్యం ఏంటి? ఈరోజు కూటమి అధికారంలోకి వచ్చేసిన వెంటనే పూర్తిగా మన గమ్యం చేరుకుని ఇంకా అయిపోయింది అన్నట్టు కాదు. ఇంకా 15 సంవత్సరాలు 10 సంవత్సరాలు ఈ రాష్ట్రం ప్రజలు మన మీద చాలా ఎక్స్పెక్టేషన్స్తో ఉన్నారు. అభివృద్ధి జరగాలి అంటే జరగాలి, ప్రజల మనోభావాలకు అనుగుణంగా మనం నడుచుకోవాలి. ప్రజలు ఇంత పట్టం కట్టారంటే దాని అర్థం తెలుసుకోవాలి. ఇంకొకటి ఏంటంటే కూటమిలో హెజిమోనీ క్యారెక్టర్ ఎవరికి, ఏ పార్టీకి కూడా ఉండకూడదు. ఒకరినొకరిని పరస్పరం గౌరవించుకోవాలన్న విషయం కూడా చెప్పడం జరిగింది. అది కింద క్యాడర్కే కాదు, ద్వితీయ శ్రేణికి కాదు, అందరికీ వర్తిస్తుంది, అందరికీ, అన్ని పార్టీలకి వర్తిస్తుంది. ఎందుకంటే ఉమ్మడి లక్ష్యం, ఉమ్మడి పోరాటం చేసి మనం ఈరోజు అధికారంలోకి వచ్చేటప్పుడు ఏమిటి అని అంటే అందరము కూడా జాగ్రత్తగా ముందుకి ఈ రథాన్ని తీసుకెళ్లవలసినటువంటి అవసరం ఉంది. జనరల్గా ఏంటంటే ఒక సక్సెస్ వచ్చాక యాటిట్యూడ్ మారుతుంది, మారడానికి అవకాశాలు ఉంటాయి నాయకుల్లో కానీ క్యాడర్లో కానీ. ఎట్లాగంటే ఉదాహరణకి మేము లేకపోతే వాళ్ళు లేరని కానీ, వాళ్ళదేముందని కానీ, వీళ్ళదేముంది కానీ, ఇలాంటివి చిన్న కార్యకర్తల లెవెల్ నుంచి ఇవి మీదకి వెళ్ళడానికి స్కోప్ ఉంటుంది. అటువంటివి ఏవీ లేకుండా పవన్ కళ్యాణ్ గారు క్లియర్ కట్ క్లారిటీ ఇచ్చారు.
నాకు చంద్రబాబు నాయుడు గారికి మోడీ గారికి పూర్తి అవగాహన ఉంది. ఆయన మాట్లాడిన దాంట్లో అది మనం నోట్ చేయవలసినటువంటి చాలా ఇంపార్టెంట్ పాయింట్ వెంకటకృష్ణ గారు. అలాగే ఇంకా ప్రతికూల పరిస్థితుల్లో ఎవరు ఎలాగా కంట్రిబ్యూట్ చేశాం ఇది అర్థం చేసుకోవాలి ప్రతి ఒక్కరు అని. ఇది కూడా చాలా ఇంపార్టెంట్. ప్రతికూల పరిస్థితుల్ని అధిగమించాక యాటిట్యూడ్ చేంజ్ అవుతుంది. ప్రతికూల పరిస్థితులు ఒక రకంగా ఉంటుంది యాటిట్యూడ్, అది హ్యూమన్ నేచర్. అంటే ఒక రకంగా చెప్పాలంటే ఆయన కౌన్సిలింగ్ ఇచ్చారు కూటమి నాయకులకి కార్యకర్తలకి అందరికీ కూడా. నేను అది స్పీచ్ అనే కంటే ఒక కౌన్సిలింగ్ ఇవ్వడం జరిగింది. అలాగే ప్రతిపక్ష పార్టీ నాయకుడు పేలుతున్న అవాకు చవాకులు కూడా గట్టి సీరియస్ వార్నింగ్. అది ప్రతిపక్ష నాయకుడికి ఏమి ఇచ్చారు అనేది మనం నెక్స్ట్ లెవెల్లో మాట్లాడదాం. అయితే ఇక్కడ పాయింట్ ఏంటంటే ఒక్క మాట శివశంకర్ గారు, రామకృష్ణ గారు నమస్తే. పవన్ కళ్యాణ్ గారు అంతగా పాయింట్అవుట్ చేసి మరి కింది స్థాయిలో ఉండే పార్టీల కూటమి పార్టీల క్యాడర్స్ కి క్లియర్ ఇండికేషన్ ఎందుకు ఇచ్చారు? ఎందుకు వస్తున్నాయి అసలు డిస్టర్బెన్సెస్ ఎందుకు వస్తున్నాయి కొన్ని చోట్ల? ఎందుకు మీరు కలిసి ఉండాలి అనే సిగ్నల్, మేము పై స్థాయిలో ఇంతగా బలంగా బంధంతో ఉంటే మీరు ఎందుకు కొట్టుకు వస్తున్నారు అనే రకంగా మాట్లాడారు. ఎందుకు వస్తుంది అది? నమస్తే వెంకటకృష్ణ గారు, మీకు చర్చలో పాల్గొన్నటువంటి మిత్రులు శివశంకర్ గారికి, బాబ్జీ గారికి, ఏబిఎన్ వీక్షకులందరికీ కూడా ముందుగా యువతలో ఒక స్ఫూర్తిని నింపినటువంటి ఇద్దరు మహనీయుల యొక్క జయంతి వర్ధంతి ఈరోజు. ఒకరు అల్లూరి సీతారామరాజు గారి యొక్క జయంతి అయితే, స్వామి వివేకానంద గారి యొక్క వర్ధంతి. వారికి మీ ద్వారా నివాళులర్పిస్తూ ఒక ప్రధానమైనటువంటి అంశం, మంచి చర్చ ఇది. ఎందుకంటే ఈరోజు కూటమి ఎందుకు ఉండాలి, అసలు కూటమి ఎందుకు ఏర్పడింది, దానిపై అధికారంలోకి వచ్చిన తర్వాత భవిష్యత్తులో ఎందుకు కొనసాగాలి అనే దాని మీద అధినాయకత్వాలకి చాలా స్పష్టత ఉంది. అది ఈరోజు మరొకసారి నిరూపితమైంది. దీనిలో ఎప్పుడు కూడా ఎక్కడా కూడా ఏమీ గ్యాప్స్ లేవు. కానీ రకరకాలైనటువంటి ఊహాగానాలని వ్యాపింపజేసేటువంటి క్రమంలో రాజకీయం అంటేనే పుకారుల మీద అబద్ధాల మీద నడిపేటువంటి ప్రతిపక్ష పార్టీలు ఉన్నటువంటి రాష్ట్రంలో ఈరోజు ఒక కన్ఫ్యూజన్ని తీసుకురాకుండా ఉండటానికి కొన్నిసార్లు మళ్ళా మాట్లాడాల్సినటువంటి పరిస్థితులు వస్తూ ఉన్నాయి వెంకటకృష్ణ గారు. ఆ సందర్భంగానే ఈరోజు కూడా మరొకసారి గౌరవ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఈ విషయాలను మాట్లాడటం జరిగింది. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ దగ్గరికి వచ్చేటప్పటికి మాకు కూటమితో కలిసి ప్రయాణం చేయటం అంటే చాలా ఇష్టం. మొదటి నుంచి 1983 నుంచి ఇప్పటిదాకా ఒక్కసారి తప్పించి అన్నిసార్లు కూడా ఒక సహచర పార్టీలతో మిత్రపక్షాలతోనే కలిసి నడిచాం. అంతేగాని మా ఇంటికి మీళ్ళందరూ, మీ ఇంటికి మా ఇల్లు అంతే దూరం అని చెప్పి మొండితనంగా ఉండే మనుషులం కాదు. ఏదో ఒంటికాయ సొంటి కొమ్మే వారం కాదు. మేము లేస్తే పుల్లు కాదు, పుల్లు సింహాలు అని చెప్పేవాళ్ళం కాదు. మేము ఒకటే చెప్పాం, ఆ రోజైనా ఈ రోజైనా రాష్ట్ర అభివృద్ధి కోసం సిద్ధాంతపరమైనటువంటి సిద్ధాంతపరంగా ఉండేటువంటి అందరితో కూడా కలిసి ప్రయాణం చేయాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్పి, ఆ విధంగా మరి ఈ రాష్ట్రమే ఉండదు, రాజధానే కాదు రాష్ట్రమేమో ఉండదేమో అనేటువంటి భయానకమైనటువంటి వాతావరణంలో ఈ కూటమి ఏర్పడింది. ఒకసారి మనం గతాన్ని గుర్తుకు తెచ్చుకుంటే రాజధాని లేకపోవడమే కాదు, అసలు రాష్ట్రమే ఉంటుందా ఉండదా అనేటువంటి పరిస్థితుల్లో ప్రజలు ఏర్పడిపోయారు. అసలు మేము ఉంటామా ఉండమా, అసలు మాకు పరిస్థితి ఏంటి, ఇంకొకసారి కనుక వైఎస్ఆర్ ప్రభుత్వం కనుక ఏర్పడితే అసలు ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజల భవిష్యత్తు ఏంటని ప్రజలు భయపడ్డారు. ఆ సందర్భంగా ప్రజలకి భరోసా ఇవ్వాల్సినటువంటి అవసరం ఈ రాష్ట్ర ప్రయోజనాలు కోరేటువంటి నాయకులకు ఉంది. కాబట్టి ప్రధానంగా బాధ్యత కలిగినటువంటి నాయకులుగా చంద్రబాబు నాయుడు గారు జైల్లో ఉన్నప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారు జనసేనాని పవన్ కళ్యాణ్ గారు వెళ్ళి ఏ విధమైనటువంటి ఆంక్షలో షరతులో ఇంకోటో కాకుండా కేవలం బేషరతుగా ఆ రోజు ఆయన చెప్పినటువంటి మాటలను ఒకసారి పునరుచ్చరణ చేసుకోవాలి మనం. కాబట్టి దాని తర్వాత భారతీయ జనతా పార్టీతో కలిసి చేసినటువంటి ప్రయాణం ఈ రాష్ట్రం యొక్క అభివృద్ధి కోసం జరుగుతున్నటువంటిది. కూటమిలో వ్యక్తిగతమైనటువంటి స్థాయిలో కానీ లేదా ఏదైనా కింద స్థాయిలో కానీ ఎటువంటి పరిస్థితుల్లో చిన్న అంతరాలు కూడా ఏర్పడకూడదు. మేము స్పష్టంగానే ఉన్నాం. ఈ విషయంలో మీరందరూ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఈ కూటమి ఏర్పడినటువంటి వాతావరణాన్ని ఒకసారి జ్ఞప్తికి తెచ్చుకోండి అని వారు చెప్పినటువంటి పరిస్థితి సార్. నో డౌట్. ఎందుకంటే కింద స్థాయిలో వివిధ సందర్భాల్లో మరి పొత్తుల్లో సీట్లు ఇచ్చినప్పుడు కానీ
లేదా ఇతరత్ర ఆశించిన వారు కానీ లేదా కింద స్థాయిలో కొన్ని సందర్భాల్లో సమస్యలే ఉండవు అనేది చెప్పేది కాదు. కానీ ఆ సమస్యల్ని పరిష్కరించుకోవటానికి నాయకత్వం గట్టిగా ఉంది అనేది సంకేతం ఇవ్వటం ఇక్కడ. ఎందుకంటే చిన్న చిన్న భేదాభిప్రాయాలు భిన్నాభిప్రాయాలు ఏర్పడినప్పుడు కుటుంబంలోనే ఉంటాయి. అటువంటిది రాజకీయ పార్టీలు ఉండవని అనడానికి లేదు. అటువంటిది 3 రాజకీయ పార్టీల మధ్య ఉన్నటువంటి కూటమిలో ఖచ్చితంగా కొన్నిసార్లు భిన్నాభిప్రాయాలు లేదా కింద స్థాయిలో ఉండేటువంటి కొన్ని సందర్భాల్లో రకరకాలైనటువంటి వాతావరణము ఏర్పడకుండా చూసేటువంటి దానికోసం అధినాయకత్వం పదే పదే చెప్పేటువంటి పరిస్థితి ఉంది. ఒకవేళ అది ఎందుకు చెప్తారంటే ఉన్నటువంటి పరిస్థితులను బేరీ చేసుకున్నామని కాదు అని చెప్పి ఎవరైనా దాన్ని గీత దాటేటువంటి ప్రయత్నం చేస్తే సరే ఎవరి అధినాయకత్వాలు వారికి దాన్ని పరిష్కరించే దిశగా చూస్తారు. దాన్ని ఇతరత్రా కూడా తీసుకునేటువంటి అవకాశాలు ఉంటాయి. కాబట్టి చాలా స్పష్టంగా సరే మరొకసారి చెప్పడం జరిగింది. బాబ్జీ గారు, ఇప్పుడు ఒకటి క్లియర్, అక్కడక్కడ క్షేత్రస్థాయిలో ఈ కూటమి పార్టీల మధ్య డిస్టర్బెన్సెస్ ఉన్నాయి. తృతీయ శ్రేణి నాయకత్వం, ద్వితీయ శ్రేణి కూడా ఫర్ దట్ మ్యాటర్ రాష్ట్ర స్థాయిలో ఉన్న కొంతమంది నాయకుల మధ్య కూడా కొంత అభిప్రాయ భేదాలు, కొంత విభేదాలు ఉన్నాయి. అలాగే నియోజకవర్గ స్థాయిలో చాలా చోట్ల ఉన్నాయి, గ్రామ స్థాయిలో ఇంకా ఎక్కువ ఉన్నాయి. ఆయన స్వయంగా ఆయనే చెప్పారు, పవన్ కళ్యాణ్ గారు. మీ అబ్జర్వేషన్ ప్రకారం ఈ అభిప్రాయ భేదాలు, ఈ విభేదాలు ఆధిపత్య పోరుతో వస్తున్నాయి లేదా అక్కడ ఉండే ఈ అవినీతి ఇటువంటి కార్యక్రమాల్లో మా వాటాలేంటి వీటితో వస్తున్నాయి అనుకోవాలా, లేకపోతే ఇంకేదైనా కారణం ఉందా? వికే గారు, ముందుగా మీకు సోదరులు గొట్టిపాటి గారికి, మా మిత్రులు నాకు ఆప్తులు మా శివశంకర్ గారికి అందరికి ధన్యవాదాలు. నమస్తే. చాలా మంచి చర్చ అండి ఈరోజు. ఎందుకంటే భారతదేశ రాజకీయాల్లో ఆంధ్రప్రదేశ్ కంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ తర్వాత మన ఆంధ్రప్రదేశ్ తీసుకుంటే ఒక గొప్ప చరిత్రటువంటి లీడర్షిప్ ఉండింది. ఆ తర్వాత ఆ స్థాయిలో ఆ లీడర్షిప్ ఎవరైనా ఉన్నారు అని అంటే ఈ దేశ రాజకీయాల్లో చంద్రబాబు నాయుడు గారు మోస్ట్ సీనియర్. నాకు తెలిసి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి తర్వాత ఆ సమకాలిక స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి. అటువంటి వ్యక్తితోటి పవన్ కళ్యాణ్ గారు కలిసి ప్రయాణం చేస్తున్నప్పుడు ఎక్కువ రోజులు అంటే చాలా మంది ఏమనుకుంటారంటే అసలు కూటమి ఎక్కువ రోజులు నడవదు, చంద్రబాబు నాయుడు గారు ఏదో యూజ్ అండ్ త్రోనో, లేకపోతే పవన్ కళ్యాణ్ గారికి స్టెబిలిటీ ఉండదనో, లేకపోతే బీజేపీ వాళ్ళు ఆడిస్తారని అనుకునే ఊహల్లోంచి ఇది కాదు, నిజాయితీగా ఈ రాష్ట్ర అభివృద్ధి కోసమే మేము కలిసాము, మా లక్ష్యం అదే అని చెప్పడంలో 100% పవన్ కళ్యాణ్ గారు సక్సెస్ అవుతున్నారు. ఇక 2, ఆయన ఎక్కడ అవసరమో అక్కడే చెప్తున్నారు ఈ మాటలన్నీ. ఎందుకంటే ప్రతి 2-3 నెలలకి పవన్ కళ్యాణ్ గారు సినిమా షూటింగ్లకు వెళ్ళో లేకపోతే పని ఒత్తిడిలోని తన ఉప ముఖ్యమంత్రిగా పనిచేస్తున్న క్రమంలో రోజు ఎక్కడ కనిపించకపోయేటప్పటికి అనేక రకాలైనటువంటి స్పెక్యులేషన్స్. ఏంటి పవన్ కనిపించట్లేదు, ఆ వేదిక మీద లేరైనా ఈ వేదిక మీద లేరు, ముఖ్యమంత్రి కేబినెట్ అయిపోయిన తర్వాత పవన్ కనిపించలేదు. అది కాకుండా మనకున్న ప్రతిపక్ష పార్టీ పరిస్థితి ఏంటి, రాష్ట్రంలో ఎవరూ కలిసి ఉండకూడదు, రాష్ట్రం అభివృద్ధి చెందకూడదు, రాష్ట్రం అభివృద్ధి వైపు అడుగులు వేయకూడదు అనుకునే ఆలోచనలు ఉన్నటువంటి భయంకరమైన ప్రతిపక్ష పార్టీ ఉన్నప్పుడు ఈ రకమైనటువంటి సంకేతాలు స్పష్టంగా ఇవ్వాల్సిన బాధ్యత పవన్ కళ్యాణ్ గారికి ఉంది. అలాగే పవన్ కళ్యాణ్ గారు కింద పనిచేస్తున్న వాళ్ళు, ఇప్పుడు ఉదాహరణకు శివశంకర్ గారిని తీసుకుందాం. నాకు వారి కోసం నాకు మొదటి నుంచి తెలుసు. ఉత్తరాంధ్రలో ఆయన పడే లోడ్ అంటే మీరు ఆశ్చర్యపోతారు వికే గారు. అందరూ పవన్ కళ్యాణ్ గారి కోసం పనిచేసిన వాళ్ళందరికీ నామినేటెడ్ పోస్టులు కావాలి, లేకపోతే ఇంకోటి కావాలి అనుకున్నప్పుడు ఒక అంబేద్కర్ ఐడియాలజీని ఒక నమ్ముకొని, లేకపోతే శివశంకర్ గారికి పబ్లిక్ రిలేషన్ తో ఉన్నటువంటి ఆ బాంధవ్యంతో నచ్చ చెప్పి ఇది కాదు మన సిద్ధాంతం ఇది, ఈ రకంగా వెళ్తున్నాం, పవన్ టార్గెట్ ఇది అని చెప్పగలిగే నాయకత్వం ఆ జనసేనలో ఎంత స్థాయి నాయకత్వం ఇంకా రావాలి. ఇప్పుడు ఉత్తరాంధ్ర మొత్తం మీద ఈయన ఆ సాహసం చేయగలుగుతున్నారు. అలాగే రాష్ట్రం అంతా చేయాలి కాబట్టి ఆ స్థాయి లేనప్పుడు పవన్ కళ్యాణ్ గారు బీజేపీకి కావచ్చు, తెలుగుదేశం కావచ్చు, జనసేన కార్యకర్తలకు కూడా ఇది కాదు మనం ఇలా వెళ్ళాలని చెప్పడం నాట్ ఏ జోక్ అండి. ఆయన ఒక మాట, గొప్ప మాట. ఇప్పుడు శివశంకర్ గారు మాట్లాడారు, మీరు కూడా చెప్పారు. మనకి ఆయన పవన్ కళ్యాణ్ గారు చెప్పారేంటి, కీలక సమయంలో ఎవరైంటి కాంట్రిబ్యూట్ చేశారో మాకు తెలుసు అన్నారు. అది అండర్లైన్ చేసుకోవాల్సినటువంటి అంశం. ఎందుకు కీలక సమయంలో కాంట్రిబ్యూషన్ అంటే ఈ రోజు ఈ రాష్ట్రం ఏమైపోనండి, అతాకుతలం అయిపోను కదండి.
దేశంలో మనం ఎక్కడున్నామండి, పక్కనున్నటువంటి ఒరిస్సా తీసుకోండి, తెలంగాణ తీసుకోండి, మహారాష్ట్ర తీసుకోండి, కర్ణాటక తీసుకోండి, మనం ఎక్కడున్నాం. ఈ సంవత్సర కాలంలో ఆటుపోట్లు ఎదుర్కొంటూ పడి లభిస్తా ఎట్లాగలుగుతున్నాం. ఇప్పుడు ఆయన జేజేఎం కోసం చెప్పారు, జల్ జీవన్ మిషన్ కోసం గ్రాంట్స్ తెచ్చామని. ఈరోజు పవన్ కళ్యాణ్ గారి తాలూకా ఉప ముఖ్యమంత్రిగా తన పరిధిలో ఉన్నటువంటి ఉపాధి హామీ నిధులతోటి పల్లె పండుగ అని చెప్పి ఒకటి తీసుకొచ్చారు. అందులో వెండర్ స్కీమ్ పెట్టి నిధులు పనిచేయించారు అందరి చేత. ఆ నిధులు తీసుకురావడం కోసం వాళ్ళు పడుతున్న తపన. నేనే పవన్ కళ్యాణ్ గారికి లేఖ రాశాను, అయ్యా మీరేమని పల్లె పండుగ అని చెప్పి తీసుకొచ్చారు, 10 లక్షలు 20 లక్షలతో కాంట్రాక్ట్ చేశారు, సంవత్సరం అయిపోయింది, దాని వడ్డీలు పట్టుకోలేకపోతున్నారు అని అంటే, నిన్నను విజయనగరం, విశాఖపట్నం, శ్రీకాకుళం జిల్లాలో 30% నిధులు రిలీజ్ అయ్యాయి. ఇంకా ఫుల్ పేజ్ రావాలి. ఇవి రావాలనుకున్నప్పుడు యూనిటీ కావాలి. ఆ యూనిటీకి మొట్టమొదట చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు అట్లాగే బీజేపీ వాళ్ళ మధ్య ఆ సఖ్యత ఎంత బాగా ఉంది కాబట్టి మేము కూడా కిందన అలాగే ఉండాలనే ఆలోచన రావాలంటే ఓన్లీ రైట్ పర్సన్ పవన్ కళ్యాణ్ గారు చెప్పాల్సినటువంటి మాటలే. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారి రాజకీయ పార్టీకి అపారమైనటువంటి అనుభవం ఉంది. ఆ స్థాయిలో ఉన్నటువంటి మనుషులు ఉన్నారు కిందని. కానీ పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీకి అభిమానంతో పాటు నాయకత్వంకి అభిమానానికి చాలా మధ్య తేడా ఉంది. నేను అదే చెప్పాను. ఇప్పుడు శివశంకర్ గారు లాంటి సీనియారిటీ ఉన్నటువంటి వ్యక్తులు, లేకపోతే ఒక అంబేద్కర్ ఐడియాలజీ ఉన్నటువంటి వ్యక్తులు, లేకపోతే సమాజాన్ని కాస్త కోస్త కిందకి వెళ్ళిన డౌన్ ట్రెండ్ కి వెళ్ళిన వ్యక్తులు ఆ జనసేనలో ఇంకా ఆ స్థాయి మనుషులు ఎక్కువ మంది ఉంటే ఇటువంటి రావు. అదే చంద్రబాబు నాయుడు గారు చూడండి, ఎక్కడ కూడా పవన్ కళ్యాణ్ గారి పైన కానీ జనసేన మీద కానీ రాష్ట్రంలో ఎక్కడ ఒక మాట రానివ్వరు. ఎందుకంటే ఆయన మొదట చెప్పి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. అట్లాగే మీరు రాష్ట్ర వ్యాప్తంగా చూడండి, మద్యం కుంభకోణం మీద తెలుగుదేశం పార్టీ ఎక్కడ మాట్లాడలేదు ఎవరు. అయితే మాట్లాడుతుంది చంద్రబాబు నాయుడు గారు, లేకపోతే పార్టీ మాట్లాడుతుంది. ఆ డిసిప్లిన్ ఎందుకు వస్తుందంటే రాజకీయాల్లో పరిణితి చెందినటువంటి నాయకత్వం వస్తే. ఇప్పుడు ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు అన్ని రకాల పాత్రలు ఆయన పోషించాల్సి వస్తుంది. ఆయన చెప్తేనే కానీ కేడర్ సర్దుకోదు, ఆయన చెప్తేనే కానీ ఈ ఆలోచన. సహజంగా ఒక పార్టీలో ఉన్న సీనియర్ నాయకులు, లేకపోతే రాష్ట్ర స్థాయి నాయకులు, జాతీయ స్థాయి నాయకులు ఒకే పార్టీ వాళ్ళు అయినా కూడా అంతగా ఒకరినొకరు అంటే ప్రమోట్ చేయడం కానీ, లేకపోతే ఒకరినొకరు గౌరవించుకోవడం కానీ ఇట్లాంటివి చాలా తక్కువ ఉంటాయి సేమ్ పార్టీ అయినా కూడా. అలాంటిది ఈ కూటమి పార్టీలో భాగస్వామి పక్షాలుగా ఉన్న ఈ కూటమిలో అది కనిపించదు. అందరూ కలిసి ఉన్నట్టే చాలా క్లియర్గా కనబడుతూ ఉంటుంది. ప్రత్యేకించి పవన్ కళ్యాణ్ గారు అలాగే చంద్రబాబు నాయుడు గారి మధ్య ఆ బంధం అనేది చాలా క్లియర్ కనబడుతూ ఉంటుంది. ఇంకా చెప్పాలంటే పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి మాట్లాడే మాటలు కానీ, చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశించి మాట్లాడే మాటలు కానీ, ఆ గౌరవాన్ని ఇచ్చిపుచ్చుకోవడం కానీ, ఎవరి స్థాయి ఏంటి, ఎవరి స్టామినా ఏంటి అనేది చెప్పుకోవడంలో కానీ చాలా క్లారిటీ ఉంటుంది. కూటమి పక్షానికి నాయకత్వాలు వహిస్తున్న ప్రధానంగా తెలుగుదేశం అండ్ జనసేన ఈ విషయాల్లో చంద్రబాబు నాయుడు గారికి అండ్ పవన్ కళ్యాణ్ గారికి ఉన్న పరస్పరమైన అవగాహన ఎలా ఉంది అనే దాంట్లో ఒకసారి ఇవాళ ఒంగోలు నరసింహాపురం సభలో పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు గురించి ఏమన్నారో ఒకసారి అది కూడా చూసిన తర్వాత చర్చలోకి వెళదాం. మేము ఏ రోజు కూడా ఏ పార్టీని తగ్గించలేదు. తెలుగుదేశాన్ని ఏ రోజు తగ్గించలేదు. భారతీయ జనతా పార్టీ నాయకత్వం లేకపోతే, అండదండ లేకపోతే ఈరోజు జేజేఎం రాదు. ఈ రోజున తెలుగుదేశం పార్టీ లేకపోతే, నా గౌరవ ముఖ్యమంత్రి గారు లేకపోతే ఈ ఫైనాన్స్ ఇంత ప్రణాళికాబద్ధంగా చేయలేం. నాకు అనుభవం లేదు, నాకు పోరాటం చేసే శక్తి ఉంది. ఒక పని చెయ్యాలి అంటే ఇన్ని శక్తులు గుమ్మిగూడా. అన్ని వేళ్ళు ఒకలా ఉండవు, కానీ ఏ వేలికి ఈ బొట్టేలు తీసేస్తే ఏం చేస్తాం, ఏకల వేళ్ళకి ఏం చేయలేము. సో ఎవరు ఎక్కువ ఎవరు తక్కువ లేదు, మొత్తం కలిస్తేనే పిడికిలి. అది కూటమిలో ఎవరి స్ట్రెంగ్స్ ఏంటి, ఎవరి వీక్నెసెస్ ఏంటి అని చెప్పే ప్రయత్నం కూడా చేశారు. చంద్రబాబు నాయుడికి అనుభవం ఉంది, ఆర్థిక వ్యవస్థని ఆయన మాత్రమే చక్కదిద్దగలడు, నాకు పోరాడే శక్తి ఉండవచ్చు కానీ నాకు అనుభవం లేదు అంటే ఇంత క్లియర్గా ఒక రకంగా చెప్పాలి అంటే తన బలహీనత ఏంటో చెబుతూ అవతల వాళ్ళ బలం ఏంటో చెబుతూ పిడికిలి అనేది ఎలా ఉండాలి అనేది కూడా చెప్పడం అనేది కొంత అప్రిషియేట్ చేయదగ్గ అంశం. ఇంత అవగాహన ఎందుకు వచ్చింది?
ఎంతకాలం ఉంటుంది అవగాహన అనే దాని మీద చాలా చర్చ జరుగుతోంది శివశంకర్ గారు. అంటే దీని మీద పెద్ద చర్చ జరగాల్సిన అవసరం లేదు వెంకటకృష్ణ గారు. ఎందుకంటే కూటమి ఖచ్చితంగా అనేక సంవత్సరాలు కొనసాగుతుంది, అందులో డౌట్ లేదు. అయితే ఏంటంటే క్షేత్రస్థాయిలో ఏం చేస్తున్నారు అనంటే వైసీపీ నాయకులు క్షుద్ర విద్యలు చాలా ఫాలో అవుతున్నారు. ఆ క్షుద్ర విద్యల్లో ఏమిటి అనంటే కొంతమంది సోషల్ మీడియాలో తెలుగుదేశం సోషల్ మీడియాలో ఫేక్ ఐడితో ఎంటర్ అయిపోయి కొన్ని పోస్టింగ్లు పెట్టడం, ఇలాంటివన్నీ వాళ్ళు అందులో చాలా ఎక్స్పర్టైజ్ ఉంది. అలాగే విభేదాలు సృష్టించాలి. ఇప్పుడు కూటమి మధ్య విభేదాలు కానీ రాకపోయినట్లయితే వైసీపీకి భవిష్యత్తు లేదు. ఇదైతే స్పష్టం. ఆంధ్ర రాష్ట్రంలో ప్రతి ఒక గ్రామంలో కుగ్రామంలోకి వెళ్ళి ఎవరిని అడిగినా చెప్తారు. సో ఎలాగైనా వీళ్ళలో విభేదాలు సృష్టించాలన్నది వాళ్ళ టార్గెట్. అలాగే కూటమి నాయకులు అందరికీ కూడా మన బలాలేటి బలహీనతలేటి, ఒకరు గొప్పవాడు ఒకడు చిన్నవాడు అని అనుకోకుండా, అందుకే ఇందాక నేను నా ఇనిషియల్ రిమార్క్స్లో చెప్పాను, ఒక రకమైనటువంటి కౌన్సిలింగ్ ఇచ్చారు ఆయన ఈరోజు మీటింగ్లో. 3 పార్టీలకు కూడా ఒక రకమైన పర్సనాలిటీ డెవలప్మెంట్ చెప్పారు పవన్ కళ్యాణ్ గారు. ఎందుకు అంటే కూటమి బలంగా ఉండాలి, ఎందుకు ఉండాలి అని చెప్పారు. ఆయన ఇంకొక మాట కూడా చాలా అద్భుతంగా మాట్లాడారు వెంకటకృష్ణ గారు. నాకు నా పార్టీ ఎదుగుదల కంటే ఈ రాష్ట్ర ప్రజల తాలూకా క్షేమము అభివృద్ధి నాకు చాలా ఇంపార్టెంట్ అన్నారు. జనరల్గా అయితే ఏ రాజకీయ నాయకుడు కూడా అంత ఫ్రాంక్గా ట్రాన్స్పరెంట్గా మాట్లాడు. రెండవది ఇంకోటి ఏంటంటే నేను పోరాటాలు చేయగలను. చంద్రబాబు నాయుడు గారు కానీ లేకపోయినట్లయితే ఈ ఫైనాన్స్ అడ్మినిస్ట్రేషన్ ఇంతలాగా జరిగి ఉండేది కాదు. దట్ ఈజ్ అందరికీ తెలిసిన విషయమే. ఆయన అద్భుతమైనటువంటి అనుభవం ఉన్న వ్యక్తి, అడ్మినిస్ట్రేషన్లో దిట్ట అని. అంటే ఇంత ట్రాన్స్పరెంట్గా పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతున్నారు. అలాగే కూటమి కలిసి ఉండవలసిన అవసరం ఏంటి, ఇవన్నీ కూడా విశదంగా వివరించారు అక్కడ. ఎందుకంటే రాష్ట్రం మొత్తం మీద కేడర్కి ఇచ్చారు, చిన్న సైజు నాయకులకి ఇచ్చారు, పంచాయతీ నాయకులకి ఇచ్చారు, పెద్ద సైజు నాయకులకి ఇచ్చారు, డయాస్ మీద ఉన్న నాయకులకి కానీ బయట ఉన్న నాయకులకి కానీ అందరికీ వర్తిస్తుంది. అది జనసేనకి వర్తిస్తుంది, బీజేపీకి వర్తిస్తుంది, తెలుగుదేశం పార్టీ కూడా వర్తిస్తుంది. సో దీనివల్ల మనము మన ఆంధ్ర రాష్ట్రం తాలూకా భవిష్యత్ ఇంపార్టెంట్ అనేది నొక్కి వక్కానించడం జరిగింది. నిజంగా చాలా ఒక అరుదు. ఏ పొలిటికల్ పార్టీ నాయకుడైనా సరే ఈ రకంగా మాట్లాడడం అది ఒక పవన్ కళ్యాణ్ గారికి చెల్లిందని అదే చెప్పాను కదా. చాలా అరుదుగా ఒకే పార్టీలో ఉండే నాయకులు కూడా ఒకరినొకరు అలా అప్రిషియేట్ చేసుకోవడము, లేకపోతే ప్రమోట్ చేసుకోవడము, లేకపోతే గౌరవించుకోవడం చేయరు, చాలా రేర్గా ఉంటుంది. అలాంటిది వేరు వేరు పార్టీలైనా కూడా ఆ కూటమి అవసరాల దృష్ట్యా, ప్రజల అవసరాల దృష్ట్యా ఇంతిదిగా మాట్లాడడం అనేది కొంత అభినందించదగ్గ విషయం ఇది. అయితే రామకృష్ణ గారు, ఒకటి వాస్తవం, కూటమి మధ్య లేదా కూటమి పార్టీల మధ్య, కూటమి నేతల మధ్య ఒక రకమైన గ్యాప్ని క్రియేట్ చేయాలి, లేదా ఏదో ఒక అన్రెస్ట్ క్రియేట్ చేయాలనేది వైసీపీ చేస్తున్న ప్రయత్నం. అది శివశంకర్ గారు పాయింట్ చెప్పారు. ఇది పై స్థాయిలో గుర్తించారేమో నాకు తెలియదు, కానీ కింది స్థాయిలో ఇంకా గుర్తించినట్లేదు. ఈ సోషల్ మీడియాలో ఫేక్ అకౌంట్తో వచ్చేసి టీడీపీ పేరుతో అకౌంట్ క్రియేట్ చేసుకుని జనసేనని తిట్టడం, పవన్ కళ్యాణ్ గారిని తిట్టడం, శివశంకర్ గారిని తిట్టడం, లేకపోతే జనసేన అకౌంట్ల పేరుతో వచ్చి చంద్రబాబు నాయుడు గారిని తిట్టడం, లోకేష్ గారిని తిట్టడం, మీలాంటి వాళ్ళని తిట్టడం, ఇవి జరుగుతూ ఉన్నాయి. జరిగినప్పుడు కింద స్థాయిలో ఏంటంటే మమ్మల్ని తిడతారా, ఈ రెండు పార్టీల మధ్య డిస్టర్బెన్సెస్ అక్కడక్కడ వస్తున్నట్టు కనబడుతోంది. పై స్థాయిలో అవగాహన ఉన్నట్టు కింది స్థాయిలో ఎందుకు అవగాహన రావడం లేదు ఈ వైసీపీ చేసే కుతంత్రాలు కానీ వీటి పట్ల? ఒకటి వెంకటకృష్ణ గారు, మీరు చూస్తే అసలు మేము కూటమిగా ఏర్పడటానికి ముందే కలుస్తారేమో అనేటువంటి ఉద్దేశంతోనే రకరకాలుగా మాట్లాడారు. పవన్ కళ్యాణ్ గారు దమ్ముంటే ఒంటరిగా పోటీ చేయండి,
లేదంటే మమ్మల్ని తెలుగుదేశాన్ని ఇది పోటీ చేయండి, పవన్ కళ్యాణ్ గారి గురించి ఇంకా ముందుకెళ్ళి ఇది అదంటారు కదా ఇది అంటారు కదా అని ఇంకా ఇంకొంచెం ముందుకెళ్ళి కులాల పేరు చెప్పి ఇంకా ముందుకెళ్ళి సోషల్ మీడియాలో ఏదో ఒక కమ్యూనిటీని ఇటు ఏళ్ళని తిట్టినట్టు అప్పుడు ఇవన్నీ కూడా అప్పుడు కూడా చేశారు సార్. చేసినా అప్పుడు కూడా ఎవరు కూడా ఇది కరెక్ట్గా లేదు, ఇది నిజం కాదు అనేది తెలుసుకున్నారు. అప్పుడు కూడా అందుకని చెప్పి రాష్ట్రం కోసం అందరూ కలిసికట్టుగానే పనిచేశారు. మరలా అదే విద్యను ప్రదర్శించే ప్రయత్నం చేస్తున్నారు. సరే 10 సార్లు ఒక అబద్ధాన్ని నిజం అని చెప్పి ప్రయత్నం చేస్తే అది నిజం అవుతుందేమో అనేది ఒక ఆశపడతా ఉన్నట్టున్నారు. కానీ ఆ పరిస్థితులు లేవు. మీరు చూస్తే ఇప్పుడు ఒక్కరోజే కాదు, పదే పవన్ కళ్యాణ్ గారు చాలా స్పష్టంగా చెప్తా ఉన్నటువంటి ఒక మాట ఏంటంటే 10-15 సంవత్సరాలు 20 సంవత్సరాలు ఈ కూటమికి ఉంటుంది, ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఉంటారు, మేము ఖచ్చితంగా ఎవరిని రానివ్వం, 6 అయినా సరే ఈ రాష్ట్రం కోసం ఏ విధంగా ఎన్ని కుట్రలు పన్నినా అని చెప్పి చాలా స్పష్టంగా చెప్తున్నారు. అదే రకమైనటువంటి గౌరవాన్ని అదే రకమైనటువంటి ఆప్యాయతని మీ తెలుగుదేశం పార్టీ ఇతర మిత్రపక్షాల పట్ల కూడా మిత్రపక్ష నాయకుల పట్ల కూడా చూపిస్తా ఉంది. అయితే నేను ఇందాక చెప్పాను, నేను కూడా ఏమి దాసే ప్రయత్నం చేయలేదు. ఇది ఎక్కడెక్కడ 100లో 1 సాటో అరసాటో ఎక్కడైనా భిన్నాభిప్రాయాలు వచ్చినప్పుడు దానికి వివిధ కమిటీలు ఉన్నాయి. ఆ కమిటీలు పరిష్కరించేటువంటి ప్రయత్నం చేస్తే, లేదా అధినాయకత్వం దృష్టిలో పెట్టి ఇంకా పెద్ద సమస్య అయితే అధినాయకత్వం కూర్చుని మాట్లాడేటువంటి ప్రయత్నం చేస్తుంది. అది చెప్పుకోదగినటువంటి స్థాయిలో ఏమీ లేవు ఎక్కడా కూడా. ఒకటి రెండు విషయాలు ఎక్కడైనా చిన్నవి జరిగినా లేదా ఇతరత్ర అంశాలు జరిగినా వాటికి సంబంధించినవి ఎప్పుడైనా సరే వాటిని పరిష్కరించే దిశగా ఉన్నాయి. కానీ కూటమికి విఘాతం కలిగే విధంగా ఎక్కడా కూడా ఆ ప్రయత్నాలు లేవు. కూటమి నాయకత్వం కూడా చాలా స్పష్టంగా ఉంది. దీనిలో ఎక్కడా కూడా ఒక్క మాట కూడా అదనంగా ఎవరో మాట్లాడలేదు. కేవలం అధినాయకత్వమే కాకుండా మాలాంటి నాయకులందరం కూడా, ఇప్పుడు మేము శివశంకర్ గారు లేదా భారతీయ జనతా పార్టీకి చెందినటువంటి ముఖ్య నాయకులు అందరూ కూడా ఒకే రకమైనటువంటి బాటలో ఉన్నాం, ఒకే రకమైనటువంటి మాటలో ఉన్నాం. గ్రామ స్థాయిలో కానీ ఏదైనా మండల స్థాయిలో కానీ ఇతర సమస్యలు ఏదైనా చిన్న రైజ్ అయినప్పుడు ఖచ్చితంగా వాటిని పరిష్కరిస్తాం సార్. అయితే ఇక్కడ వైసీపీ వాళ్ళు గుర్తించవలసింది ఏమంటే, మీ బలాన్ని పెంచుకునేటువంటి ప్రయత్నం చేయకుండా అదే చెప్తా ఉంది, ఎదుటి వాళ్ళకి తంపులు ఎప్పుడు పెడదాం, ఎదుటి వాళ్ళు ఎప్పుడు విడిపోతూ ఉంటారు, ఎప్పుడు విడగొడతా ఉందాం, విడగొట్టేటువంటి ప్రయత్నం తప్పించి కలిపేటువంటి ప్రయత్నం ఎప్పుడూ కూడా వైసీపీ నాయకులు చేయలేదు. ఎప్పుడు కూడా ఏదో రకమైన దుష్ట ప్రచారం తప్పించి కనీసం వాళ్ళెందుకు ప్రయత్నం చేస్తారు సార్? మమ్మల్ని కలపమని అంటలేదు సార్, మిమ్మల్ని కలపమని అంటలా. మేము చెప్పేది ఏమంటే అసలు ఎవరినైనా సరే ఈ రాష్ట్రంలో ఎవరినైనా సరే మీరు చూడండి, మీడియాని విడగొట్టారు, లేదా వ్యవస్థలను చెడగొట్టారు, లేదంటే ప్రాంతాల వారి చెడగొట్టారు, కులాల మధ్య చిచ్చు పెట్టే ప్రయత్నం చేశారు, మతాల మధ్య చిచ్చు పెట్టే ప్రయత్నం చేశారు, ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టే ప్రయత్నం చేశారు, వ్యక్తుల మధ్య చిచ్చు పెట్టే ప్రయత్నం చేశారు. అందుకని చెప్తా ఉన్నాం. అంతేగాని మమ్మల్ని వాళ్ళు కలిపమంటే కలిపేది, మేము విడిపోయేది కాదు. ఇది ఎందుకంటే ఇది ఈ రాష్ట్ర ప్రయోజనాల కోసం ఏర్పాటు చేసింది, ఇది రాజకీయ అవసరాల కోసం ఏర్పాటు చేసుకున్న కూటమి కాదు. రాజకీయాల్లో చాలా కూటమిలు ఏర్పడతా ఉంటాయి. వెంకటకృష్ణ గారు మీరు కూడా సీనియర్ జర్నలిస్ట్ గా చాలా చూశారు, ఎన్నో సంవత్సరాలుగా దేశవ్యాప్తంగా ఎన్నో కొల్యూషన్ గవర్నమెంట్స్ ఉంటాం. కానీ ఈ కూటమి అలా కాదు ఏర్పడింది. ఈ కూటమి ఇందాక నేను చెప్పినట్టుగా ఈ రాష్ట్ర ఉనికికే ప్రమాదం ఏర్పడింది. మొట్టమొదటిసారి రాష్ట్రం ప్రమాదంలో పడింది, ప్రజలు ప్రమాదాలకు నెట్టబడ్డారు. ఒక ప్రజాస్వామ్యంలో ప్రజాస్వామ్యం ఉందా అని భావించే విధంగా ఈ రాష్ట్రంలో పాలన సాగింది 5 సంవత్సరాల పాటు. కులాల పేరు మీద జరిగింది, దాడులు జరిగినాయి, మీడియా పేరు మీద జరిగింది, మీ మీద కేసులు పెట్టారు. అంటే ఇది ఏంటంటే ఇది కనీసం ఒక విధానం సరళ. దాన్ని చూసి మనసున్న ప్రతి మనిషి స్పందిస్తారు, చేయగలిగినటువంటి వాళ్ళు చేయగలిగినటువంటి శక్తి ఉన్న వాళ్ళు చేస్తారు. ఆ నాయకత్వం ఆ లక్షణాలు ఉన్న వాళ్ళే నాయకులు. కాబట్టి ఈరోజు పవన్ కళ్యాణ్ గారు కానీ, సరే సీనియర్గా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు కానీ, యోగాలో నిర్వహించినటువంటి లోకేష్ బాబు గారు కానీ, లేదంటే భారతీయ జనతా పార్టీ నాయకులు కానీ, నరేంద్ర మోడీ గారు కానీ అందరూ కలిసికట్టుగా ఈ రాష్ట్రం ఉనికి ప్రమాదంలో పడిందని గ్రహించారు. కాబట్టే కూటమిగా ఏర్పడ్డారు. అందుకని ఈ రాష్ట్రంలో అధికారం కోసం ఏర్పడిన కూటమి కాదు సార్ ఇది. అధికారం వచ్చినా రాకపోయినా ఈ కూటమి కొనసాగుతుంది. అధికారం ఉన్నా లేకపోయినా ఈ కూటమిలో ఉన్న నాయకులందరూ సంఘటితంగా పనిచేద్దామని చెప్పి నిర్ణయం తీసుకున్నాం. అసలు ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో మీరు చూస్తే చంద్రబాబు నాయుడు గారిని లోనబెట్టి యువగళం పాదయాత్ర కొనసాగుతుందా లేదా, అసలు మొదలు పెట్టినప్పుడే జరుగుతుందా లేదా అనుకున్న దిశలో, అంటే వ్యక్తులుగా మేము ఉన్నామా లేవా అని ఎవరు ఆలోచించలేదు. వ్యక్తులు
వ్యక్తుల కంటే ఈ రాష్ట్రం ముఖ్యమని చెప్పి ఆలోచించారు కాబట్టి లోకేష్ బాబు గారిది ఒక్క నిమిషం మీరు గుర్తు తెచ్చుకోండి సార్. మొదట 20 రోజులు 30 రోజులు జరిగినటువంటి సంఘటన అసలు ఆయన నడవనిస్తారా అన్నారు. ఆయనకి ప్రాణాలకే ప్రమాదం ఉందేమనేటువంటి భావన రాష్ట్ర వ్యాప్తంగా ఉంది. ఒక్క కొడుకున్నటువంటి వారు అంత కఠినమైనటువంటి నిర్ణయం తల్లిదండ్రులుగా చంద్రబాబు నాయుడు గారు, భువనేశ్వర్ గారు, ఈ రోజు వాళ్ళ కుటుంబ సభ్యులు, ఆ రోజు ప్రాంపరి గారు కానీ ఇతరంతా కూడా లోకేష్ గారిని రాష్ట్ర ప్రయోజనాల కోసం పనంగా పెడుతున్నారేమో అనేటువంటి భావన నా దగ్గర వ్యక్తీకరించిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. అటువంటిది మరి ఆ రోజు ఉన్న పరిస్థితులు అవి. ఒకసారి ఆ వాతావరణాన్ని గుర్తుకు తెచ్చుకుంటే ఈరోజు చల్లగా ఉంది కాబట్టి అందరికీ చల్లదనం గుర్తుండొచ్చు, కానీ వేడిగా ఉన్నటువంటి వాతావరణాన్ని కూడా ఒకసారి గుర్తుకు తెచ్చుకుందాం. పవన్ కళ్యాణ్ గారిని కనీసం సినిమాని కనీసం అసలు అంటే కనీసం రకరకాలుగా వ్యాఖ్యానించి ఇన్సల్ట్ చేసి వాటన్నిటిని ఇది వ్యక్తులకి సంబంధించిన అంశం కాదు. వ్యక్తులకి అయితే వాళ్ళు ఎవరంటే ఎవరన్నా కాదన్నా వాళ్ళు ఎక్కడైనా బాగానే జరుగుతూ ఉంటుంది. వాళ్ళు చంద్రబాబు నాయుడు గారికి 3 సార్లు ప్రధానమంత్రి వచ్చే అవకాశం వచ్చినా, లేకపోతే ఈ రాష్ట్రం కోసం ఇది కాదు కదా, ఇవన్నీ చూశారు. ఈ రాష్ట్రం ప్రమాదంలో పడిపోయింది. మాతోనే మాట్లాడినప్పుడే చెప్పారు నాకేం కావాలా ఇంకా, కానీ ఈ రాష్ట్రంలో ఈ విధంగా పరిస్థితులు ఉంటే అందరం కలిసి పోరాటం చేద్దామని చెప్పారు. మీలాంటి వాళ్ళందరూ కూడా ప్రజాస్వామ్యం మీద ఉన్నవారు, బాబ్జీ గారు లాంటి వాళ్ళు కానీ ప్రజాస్వామ్యాన్ని కోరుకునే ప్రతి ఒక్కళ్ళు ఈ రాష్ట్రం పట్ల ఈ ఇచ్చారు, వారు చూపించారు. ఒక్క నిమిషం బాబ్జీ గారు, ఈ అరమరికలు లేని ఈ అవగాహన కానీ లేకపోతే ఏమంటారే శశబిషలు లేకపోతే ఇటువంటి లేని అవతల వాళ్ళ గొప్పతనాన్ని యాక్సెప్ట్ చేస్తూ తనకున్న స్ట్రెంత్ ఏంటి, అవతల వాళ్ళకున్న స్ట్రెంత్ ఏంటి, ఈ రెండు కలిస్తేనే ప్రజలకు ఉపయోగం, ఇంత ఇదిగా చెప్పడం అనే దాన్ని మనం దేనికి సంకేతం అనుకోవచ్చు, ఇది ఎంతకాలం ఉంటుంది అనుకోవచ్చు? తప్పనిసరిగా ఇది చెప్పిన దాన్ని మాత్రం ఆయనకున్నటువంటి విద్యత అని చెప్పి మాటిగా చెప్పాల్సిందే. అట్లాగే జయప్రకాష్ నారాయణ గారు మాకు ఎప్పుడు చెప్తుండారు పవన్ కళ్యాణ్ గారి కోసం, ఒక్కసారి తనకు ఒక రకమైనటువంటి మంచి దృష్టి, మంచి మనసు, ఏదో చెయ్యాలనే తపన ఉన్నటువంటి వ్యక్తి, ఆ మనిషి సరైన రూట్ లో కానీ ఉండేటట్టయితే ప్రజాస్వామ్యంలో మంచి రిజల్ట్స్ వస్తాయని చెప్పేవారు. ఎందుకంటే వాళ్ళిద్దరికి ఉన్నటువంటి పరిచయాల మీద నాతో చెప్తుండేవారు జేపీ గారు ఎప్పుడు కూడా. అట్లాగే పవన్ కళ్యాణ్ గారు కూడా చాలా మంది అంటే రాజకీయాల్లో అనేకమంది అనుకుంటారు, వికే గారు ఇప్పుడు ఏమనుకుంటారు, ఇలాగే చెప్తుంటారులే, ఏదో రోజు ఇలా చెప్పి ఇంకోలా కూడా మాట్లాడచ్చు కదా, ఈ అనుకునే వర్గాలు వేరుగుంటాయి. కానీ ఇది నిష్కర్షగా, నిజాయితీగా మా నిబద్ధత ఇది, మా గౌరవం ఇది, ఈ సమాజం పట్ల మాకున్నటువంటి ప్రేమ ఇది అని చెప్పాలి అనుకుంటే దానికి గట్స్ కావాలి. గ్యారంటీగా పవన్ కళ్యాణ్ గారు 15 సంవత్సరాలు మేము కలిసి వెళ్తాం, నాకు అనుభవం లేదు, అనుభవం గల వ్యక్తి ఇక్కడ ఉన్నారు, నాకు అనుభవం వచ్చాక అప్పుడు ఆలోచిద్దాం అని చెప్పే మాట మాత్రం చిన్నది కాదు. తర్వాత ఒకవేళ నిజంగా చెప్పే దాంట్లో తేడాలు ఉన్నాయి అని అనుకుంటే ఈ సంవత్సర కాలంలో ఈ నామినేటెడ్ పోస్టుల దగ్గర ఎక్కడైనా సరే చిన్నపాటి స్ప్లిట్ అయినా సరే వచ్చి ఉండేది. ఎక్కడ తేడా పాడాలో ఒకవేళ జరిగి ఉండొచ్చు, అంతర్గతంగా బోల్డ్ ఉంటాయి, నాకు తెలిసి ఉన్నాయి, ఇంకా బయటనే ఉండొచ్చు. కానీ అన్ని జనసేన కార్యాలయం నుంచి సరిపుచ్చుకొని నడిపించడం కోసమే చూస్తున్నారు తప్ప ఎక్కడ కూడా దీన్ని వివాదాలు పెంచాలని కానీ లేకపోతే ఈ ఓటాల దగ్గర ఏదో మాట్లాడుకోవాలని కానీ అనుకుంటున్నారు అన్నది ఎక్కడ సంకేతం ఇవ్వట్లేదు. ఆయన చెబుతున్న దానికి చేస్తున్న దానికి కరెక్ట్ గా లింక్ సరిపోతా ఉంది. కాకపోతే మనం చాలా మంది ఏమనుకుంటున్నారంటే ఆ రాజకీయాల్లో ఇలాగే మాట్లాడుతుంటారు, ఈ మాట్లాడుతున్నవన్నీ జరిగిపోతాయంటారు. అదేం కాదు. నాకైతే ప్రగాఢమైన విశ్వాసం ఉంది, పవన్ కళ్యాణ్ గారు 100% అభివృద్ధి కోరుకుంటున్నారు. ఆ అభివృద్ధికి చంద్రబాబు నాయుడు గారే సరిపోతారు, బీజేపీ ప్రభుత్వం అండగా ఉంటుంది కాబట్టి అభివృద్ధి జరుగుతుందని అనుకుంటున్నారు. కాబట్టి ఆయన 15 సంవత్సరాలని ప్రతిసారి చెప్తున్నారు. మొన్న కూడా ప్రధానమంత్రి గారు వచ్చినప్పుడు అలాగే చెప్పారు, ఇప్పుడు అదే చెప్తున్నారు. నేను గ్యారంటీగా ఇంకో 2 టర్మ్స్ కంపల్సరీగా సంపూర్ణ మద్దతు ప్రకటిస్తానని, ఎందుకంటే దానికి అభివృద్ధి కావాలనే ఉద్దేశంతో. నేనైతే అనుకుంటున్నాను గ్యారంటీగా పవన్ కళ్యాణ్ గారు 100% చంద్రబాబు నాయుడు, అంటే ఇక్కడ 2 విషయాలు వికే గారు. ఒకటి, చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారి పట్ల చూపిస్తున్నటువంటి గౌరవాన్ని మనం లెక్కేయాలి, అనుభవాన్ని కూడా. అలాగే పవన్ కళ్యాణ్ గారు ఆ ఇచ్చిపుచ్చుకోవడంలో ఉన్నటువంటి విద్యతని బయట పెట్టడంలో కూడా వారి నిబద్ధతను కూడా మనం మాట్లాడుకోవాలి. ఏదేమైనప్పటికీ ఈ రకంగా ప్రయాణం జరిగితేనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది. ఏమాత్రం తేడాలు వచ్చినా, పరిపాలన పట్ల ఎక్కడ తేడా వచ్చినా, మాటల్లో తేడా వచ్చినా వెంటనే చొచ్చుకు రావడానికి అనేక రకాల అసాంఘిక శక్తులు ఉన్నాయి. ఒక్కసారి ఆయన హోమ్ మినిస్టర్ మీద ఏం చేస్తున్నారు హోమ్ మినిస్టర్ అని అనగానే రాష్ట్రంలో ఒక పెద్ద అలజడి, పవన్ కళ్యాణ్ హోమ్ మినిస్టర్ తిట్టేశారు అని చెప్పాను, వెంటనే హోమ్ మినిస్టర్ వెళ్ళి కలిశారని ఒక చిన్న మాటకి. కానీ ఆ తర్వాత నుంచి మళ్ళీ ఎక్కడ అటువంటి ప్రస్తావన రానివ్వలేదు పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్ ఎక్కడ మాట్లాడుతున్నా కూడా చాలా జాగ్రత్తగా కార్యకర్తలకు ఆయన
పూర్తి ఇంటిస్తున్నారు. ఇది అవసరం ఈ రాష్ట్రానికి. నాకు తెలిసి చాలా దూరం ప్రయాణం చేస్తాం, అభివృద్ధి వైపు అడుగులకు వెళ్తున్నంత వరకు అవసరం అనుకుంటే ఒక మెట్టు పవన్ కళ్యాణ్ కిందకి దిగొచ్చు ఏమో అని నాకు అనిపిస్తా ఉంది. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఆ రకమైనటువంటి గౌరవంలో సిద్ధవస్తారు కాబట్టి ఇది ఈ ప్రయాణం వల్ల సక్సెస్ అని నేను అనుకుంటున్నాను. వికే గారు రైట్. ఇక మనం ఇంకొక నెక్స్ట్ మూడో టార్గెట్ విషయానికి వెళ్తే పవన్ కళ్యాణ్ వాళ్ళు టార్గెట్ చేసిన దాంట్లో ఈ రప్ప బ్యాచ్ ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం, అవతల వాళ్ళని చంపేస్తాం పొడి చేస్తామని మాట్లాడడం, లేకపోతే కార్లతో జీబులతో తొక్కించుకుంటూ వెళ్ళిపోవడం. వాళ్ళు పోస్టర్లే వేశారు కదా అడ్డొచ్చిన వాడిని తొక్కేస్తామని, వాళ్ళ కార్యకర్తలే తొక్కేసి మళ్ళీ దానికి ఒక పెద్ద డ్రామా క్రియేట్ చేశారు. నిన్న మొన్న ఎంత దారుణం అంటే వాళ్ళ కార్యకర్తను తొక్కేసి మళ్ళీ వాళ్ళని ఇంటికి పిలిపించుకుని నానా హై డ్రామా క్రియేట్ చేశారు. అధికారులకు 2029లో అధికారులకు వస్తాం, మీ పీకలకు వస్తామనో మీ అంతు చూస్తామనో. దానికి కూడా చెప్పాడు ఆయన, మీరు అధికారులకు వచ్చేది లేదు, పీకలకు వచ్చేది లేదు, మేమే చొక్కాలు ఎడుచు కూర్చున్నాం ఏంటని. అంటే చాలా సీరియస్ వార్నింగ్స్ కూడా ఇచ్చారు ఆ సందర్భంగా. అదేంటో జగన్మోహన్ రెడ్డికి ఎలాంటి సంకేతాలు పంపారు పవన్ కళ్యాణ్ ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కానీ లేకపోతే జగన్మోహన్ రెడ్డికి కానీ. ఎందుకంటే ఇటీవల కాలంలో తాం పొడుస్తాం ఇటువంటి మాటలు మాట్లాడడం కానీ, లేకపోతే ఏంటి వేట తలలు నరికినట్టు నరుకుతాం అనే పాటలు పాడడం కానీ, ఇటువంటివి చేస్తున్న వాళ్ళని జగన్మోహన్ రెడ్డి సమర్థించడం, అయితే తప్పేంటి మంచిదేగా ఇలాంటి మాటలు మాట్లాడడం, 29లో అధికారంలోకి రాగానే ఒక్కొక్కడు అంతు చూస్తామని చేస్తున్న ప్రకటనలు, ఇటువంటి వాటన్నిటినీ పవన్ కళ్యాణ్ వాళ్ళు ఈ సభలో అడ్రస్ చేశారు. వాళ్ళకి గట్టి సవాల్ కూడా ఇచ్చారు. అదేంటో ఒకసారి అది కూడా చూద్దాం, చూశాక చర్చలోకి వెళ్దాం. ఈ రోజున మాట్లాడితే గత పాలకులు మళ్ళీ రౌడిజం చేయడానికో గుండాగర్దీ చేయడానికో అలాంటి భావన మళ్ళీ ఉంది. మీకు తెలుసు కదా, రౌడిజానికి గుండాగర్దీలకి బయటపడితే మన రాజకీయాల్లోకి వస్తాం, కేసులు పెడతాం, వస్తే 29లో మేము అంతు చూస్తామంటే మీరు రావాలి కదా. మీరు కనుక భయభ్రాంతుల్ని క్రియేట్ చేస్తే దాన్ని ఎదుర్కొనే కదా ఇక్కడ దాకా వచ్చాం. మీకు 151 సీట్లు వచ్చినప్పుడు కదా, నేను 2 చోట్ల ఓడిపోయినప్పుడు కదా మేము ఎదుర్కొని బలంగా నిలబడింది. అంటే గుండెల్లో ఎంత దమ్ము ఉండాలి, రక్తంలో ఎంత వేడి ఉండాలి మీలాంటి వాళ్ళు తట్టుకోవాలంటే. నాకు తెలిసిన సినిమాల నుంచి వచ్చిన సినిమాలో డైలాగులు చెప్పను నేను. పుత్తుకలు కోసేస్తాం, మిడకాయలు కోసేస్తాం అంటే కోయడానికి మేమేమన్నా చొక్కా ఇప్పి చూపిస్తాం. అవును, అంటే అధికారంలో ఉన్నప్పుడు మీరు ఎన్ని ఇబ్బందులు పెట్టారు అవన్నీ ఎదుర్కొనే కదా ఇక్కడ దాకా వచ్చాం. ప్రజలు ఇంత బుద్ధి చెప్పినా మీకు బుద్ధి రాలేదు అనేది ఇండైరెక్ట్గా చెప్పారు. సో ఇది వైసీపీకి ఎలా తగిలే అవకాశం ఉంది, వైసీపీ ఎలా రిసీవ్ చేసుకునే అవకాశం ఉంది శివశంకర్ గారు? నిజానికి ఈ టాపిక్ ఇందాక మీరు చెప్పబోతే నేను ఆపాను. ఇప్పుడు ఈరోజు అవునండి, యాక్చువల్లీ ఇది చాలా ఇంపార్టెంట్ విషయం వెంకటకృష్ణ గారు. ఎందుకంటే వైసీపీ పార్టీ క్యాడర్ని, పొలిటికల్ పార్టీ క్యాడర్ని భయభ్రాంతులు చేయడానికి ప్రయత్నిస్తుంది. అది 2-fold స్ట్రాటజీ అమలు చేస్తుంది. ఎలాగంటే ఫస్ట్ స్ట్రాటజీ ఏంటి అని అంటే తెలుగుదేశం క్యాడర్ని కానీ, జనసేన క్యాడర్ని కానీ, బీజేపీ క్యాడర్ని కానీ, లోక్సత్తా క్యాడర్ని కానీ వీళ్ళని భయభ్రాంతులు చేసి నెక్స్ట్ మేము అధికారంలోకి వస్తాం జాగ్రత్త అని ఒక మెసేజ్ పంపిస్తుంది. రెండవ ప్రమాదం ఏంటంటే 2-fold అన్నాను. రెండవది ఏంటి అని అంటే బ్యూరోక్రసీని బెదిరిస్తుందండి. అవును, ఉద్యోగస్తులు ఎలా బెదిరిస్తుందనంటే ఎక్కడ ఉన్నా ఆ సప్త సముద్రాలు దాటి ఉన్నా లాక్కొస్తాం, మీ సంగతి తెలుస్తాం, మీరు వాళ్ళు చెప్పినట్టు చేస్తున్నారని చెప్పేసి ఈ రెండు కూడా ప్రమాద గంటికలండి. దానివల్ల ఎఫెక్ట్ అడ్మినిస్ట్రేషన్ ఇప్పుడిప్పుడే గాడిలో పడుతుంది. ఇప్పుడిప్పుడే ఇంకా కొంతమంది చేతనావస్థలో ఉన్నారు. ఆ పార్టీలో పనిచేసిన వాళ్ళు కొన్ని డిపార్ట్మెంట్లో ఉన్నారు. వాళ్ళు సైలెంట్గా వాళ్ళ క్షుద్ర విద్యలో ప్రయోగిస్తున్నారు ఈ కూటమి ప్రభుత్వంకి అప్రతిష్ట పాలు చేయాలన్నటువంటి ఆలోచనతో. సో ఈ పరిస్థితుల్లో వాళ్ళ మొరేల్ పెరుగుతుంది. బ్యూరోక్రసీని కన్ఫ్యూజను టోటల్ భయభ్రాంతులు చేసేటట్టయితే
ఈ కూటమి ప్రభుత్వంకి పెద్ద దెబ్బ తగలాలనే ఉద్దేశంతో ఒకటి, నాయకుల్ని క్యాడర్ని భయభ్రాంతులు చేసి వాళ్ళ మొరేల్ దెబ్బతీయాలని ఈ 2 స్ట్రాటజీలు ఫాలో అవుతుంది వైసీపీ సక్సెస్ఫుల్గా. దానికి ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ధీటుగా సమాధానం ఇచ్చారు, చాలా పాయింట్ బ్లాంక్ సమాధానం ఇచ్చారు. మీరు మళ్ళీ వస్తే కదా, ఇక్కడ చాలామంది ఈ మధ్యన మీరు వినే ఉంటారు వెంకటకృష్ణ గారు, చాలామంది ఇండస్ట్రియలిస్టులు మళ్ళీ ఆయన రావడం కానీ గ్యారంటీ ఏముంది, అందుకు మేము రావడానికి భయపడుతున్నామని ఇలాంటి పుకార్లు వ్యాపింపజేస్తున్నారు. ఇప్పుడిప్పుడే ఇండస్ట్రియల్ పాలసీలు కానీ 33 పాలసీలు కూటమి ప్రభుత్వం అనౌన్స్ చేస్తే అద్భుతమైన ఆదరణ వచ్చి ఇప్పుడిప్పుడు పరుగులు ఎడుతుంది. దీన్ని ఆపాలి అంటే ఉద్యోగ వ్యవస్థని భయపెట్టించాలి అండ్ కార్యకర్తలు నాయకుల్ని భయపెట్టించాలి. ఈ 2 అంటే వాళ్ళ కోర్ పాయింట్ ఏంటంటే అందరినీ భయభ్రాంతులు చేయాలి. భయభ్రాంతులు చేసి మళ్ళీ మేమే వస్తున్నాం సుమా అన్నటువంటి మెసేజ్ ఇవ్వడానికి ప్రయత్నిస్తున్నారు. కాబట్టి ఇది సరైన సమయంలో సరైనటువంటి సమాధానం, ధీటైన సమాధానం, వార్నింగ్ పవన్ కళ్యాణ్ గారు ఆ సందర్భంగా వైసీపీకి ఇచ్చారు. తత్వం బోధపడుతుంది వైసీపీతో పాటు ప్రజలకు కూడా తత్వం బోధపడుతుంది. మళ్ళీ ఈ పార్టీ అధికారం సమీపంలోకి రాలేరు అన్నటువంటి ఒక ఖచ్చితమైన మెసేజ్ ఇవ్వడం జరిగింది. వస్తే మేము ఊరుకోము, మేమే ఖాళీ కూర్చుంటాం అనుకుంటున్నారని ఆల భాషలో ఆల వేవులెంతులనే సమాధానం ఇచ్చారు పవన్ కళ్యాణ్ గారు. కాబట్టి బాగా అర్థమవుతుంది వైసీపీ జగన్మోహన్ రెడ్డి గారికి కానీ ఆయన అనుచర గణానికి కానీ పవన్ కళ్యాణ్ గారు చెప్పింది చాలా ఖచ్చితంగా అర్థమవుతుంది. అలాగే బ్యూరోక్రసీ కూడా అర్థమవుతుంది. ఎందుకంటే బ్యూరోక్రసీ కూడా ఇంకా మీనమేషాలు లెక్క వేస్తుంది. పూర్తిగా ట్రాన్స్ఫర్ కావాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఈ మోడ్లోకి రావాలి, ఈ అభివృద్ధి ఈ పాలనా మోడ్లోకి రావాలి. అలాగే పొలిటికల్ గవర్నెన్స్లో కూడా ఇంకా రావాలి బ్యూరోక్రసీ. సో బ్యూరోక్రసీ డామినెన్స్తో వెళ్ళేటట్టయితే మళ్ళీ ఇబ్బందులు వస్తాయి. అవును. కాబట్టి వీటన్నిటికీ సర్వరోగ నివారణ జిందా తిరిస్మాత్తులాగా ఈరోజు పవన్ కళ్యాణ్ గారు వార్నింగ్ ఇవ్వడం అన్నది చాలా అద్భుతం. ఇది మంచి అకేషన్లో ఆయన మంచి మెసేజ్ ఇచ్చారన్నది నా అభిప్రాయం వెంకటకృష్ణ గారు. రైట్. రామకృష్ణ గారు, ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేది సహజంగా ఏ రాజకీయ పార్టీ అయినా రాజకీయ నాయకుల్ని తయారు చేస్తుంది, లేదా ప్రజల తరపున పోరాడే విద్యార్థి సంఘాలని, యువజన సంఘాలని ఇట్లా తయారు చేస్తుంది. పరిణతి చెందిన రాజకీయ నాయకులను తయారు చేస్తుంది. ఏ రాజకీయ పార్టీ అయినా, కమ్యూనిస్ట్ పార్టీలైనా, కాంగ్రెస్, బీజేపీ, తెలుగుదేశం, ఏ పార్టీ అయినా. ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యాంటీ సోషల్ ఎలిమెంట్స్ని తయారు చేసే ఒక ఫ్యాక్టరీ లాగా తయారైంది. ఇప్పుడు జరుగుతున్నదంతా అదే కదా. ఈ రప్పాలు, ఈ పోస్టర్లు, వేటతలలు, కొడవళ్ళు, ఈ కొడవలు కత్తులు, వేట కత్తులు పట్టుకుని డ్యాన్సులు వేయడాలు, ఇవన్నీ చూస్తుంటే అదే అనిపిస్తుంది. సో ఇక్కడ ఇటువంటి ధోరణిని ఆపడం మాత్రమే కాదు, ప్రజల్లోనూ లేదా శివశంకర్ గారు చెప్పినట్టుగా వ్యాపారవేత్తలు, పారిశ్రామికవేత్తలు, పెట్టుబడిదారుల్లో ఒక నమ్మకం కలిగించడం, ఇది కూడా చేయాల్సిన అవసరం ఉంది. సరే, అది ఎందుకో పవన్ కళ్యాణ్ గారి మాటల ద్వారా కొంచెం స్పష్టంగా చెప్పినట్టు అనిపించింది. అవతల వాళ్ళకి, ఆ పార్టీకి క్లియర్ ఇండికేషను, ఒక రకమైన హెచ్చరిక. ఇటు ప్రజల్లో కూడా ఓకే, ఈ జగన్ రాడు అనేది ఒక ఇదైతే ఇటువంటి వాటిని సహించరు కూటమి వాళ్ళు, పవన్ కళ్యాణ్ అయినా చంద్రబాబు నాయుడు అయినా అనే ఇంకో సిగ్నల్ కూడా వెళ్ళింది. సో ఇది అందరూ చేయాల్సిన పనేమో. ఇది కూటమి పార్టీలన్నీ కూడా ఈ రకమైన ధోరణిని తీసుకుంటే తప్ప అటు వైసీపీకి ఒక గుణపాఠం, ఇటు ప్రజల్లోనూ ఒక నమ్మకం రాదేమో కదా. ఇప్పుడు మీరు కూడా ఇన్నుంటారు వెంకటకృష్ణ గారు, ఒక సామెత ఉండేది, కొండమల్లయ్య గట్టు మీద కుంటాయని కూర్చుని నేను కిందకు వస్తున్నాను, నీ సంగతి తీరుస్తాను అంటా ఉంటాడని. ఇది మా దగ్గర ఇక్కడ చెప్పేవాళ్ళు. అంటే అది నిజంగా ఉన్నాడో లేదో కూడా తెలియదు, కానీ కొండమల్లయ్య గట్టు అటు వెళ్ళే వాళ్ళందరూ నేను వచ్చానంటే ఊరుకొని, తమాషాగా ఉంది, కొండ దిగి వచ్చానంటే ఊరుకొని అనేవాడు అంట ఒక కుంటాయని. అట్లా ఇది వీళ్ళు దిగేది లేదు. ఇప్పుడు అట్లాగే వీళ్ళు మాట్లాడేటువంటి మాటలు అంటే చిన్నప్పుడు మా తాత కూడా ఒకటి చెప్పేవాడు. ఒక రోజు ఎప్పుడో ఓటుకొండ పగలు కొడతావా అంటే ఆ పగలు కొడతానన్న అంటే ఎప్పుడు అనబాకరా ఓటుకొండలు పగలు కొట్టేవాడు అంటారని పల్లెటూరులో చెప్పుకుంటారు. అది కనీసం ఆ విఘ్నతన్నా వీళ్ళకు ఉండాలి. కనీసం వైసీపీ నాయకులు మాట్లాడటానికి జగన్మోహన్ రెడ్డి గారు కానీ చెప్పాలి. ఇట్లాంటి మా తాత మాకు చెప్పినట్టుగా ఓటుకొండ పగలు కొట్టేవాడు, ఓటుకొండలు పగలు కొట్టేవాడు అని అవహేళన చేస్తారా ఇప్పుడు ఆ మాట చెప్పాకని.
అట్లా నీ పార్టీ ఒక్కలైపోతే నీ పార్టీకి సంబంధించి 11 సీట్లు కూడా రానటువంటి పరిస్థితి ఉంటే 164 మంది గెలిస్తే మళ్ళా వస్తామేంటి, వచ్చినప్పుడు ఏం చేశారు? ఇప్పుడు చాలా కరెక్ట్గా మాట్లాడారు పవన్ కళ్యాణ్ గారు మాట్లాడింది. ఎస్, ఓడిపోయినప్పుడు 151 సీట్లు వచ్చిన రోజే నువ్వు ఏదో పవన్ కళ్యాణ్ గారు కూటమో ఆ రోజు ఏ పార్టీకి ఆ పార్టీ ఓడిపోయినా ఆ రోజే పోరాటం చేశాం. ఎక్కడా కూడా ఏ విధమైనటువంటి ఇది లేకుండా భయపెట్టాలని చూస్తే మీరు ఆగారా? పని ఎవరన్నా ఆగారా? ఆయన మాట్లాడిన ప్రతి మాట నిజం. రాజకీయాల్లో నేను కూడా చెప్పేవాడిని వెంకటకృష్ణ గారు చాలాసార్లు మీ డిబేట్లో కూర్చున్నప్పుడు కూడా, భయపడే వాళ్ళు రాజకీయాల్లోకి ఎందుకు వస్తారు సార్? ఇప్పుడు అంటే ఎవరు కొత్తగా వచ్చిన వ్యాపారస్తులు లేదా కొత్తగా వచ్చిన వాళ్ళు ఎవరైనా భయపడి అమ్మో అని చెప్పి వెళ్ళిపోతారో లేదా పార్టీలు మారిపోతారేమో, కానీ రాజకీయాల్లో ఉన్నాడు మేము 35 ఏళ్ళ నుంచి ఉన్నాం. ఎవరికైనా భయపడతామా? భయపడే లెక్కన మీరు జర్నలిస్ట్గా ఉన్నారు, ఎవరైనా భయపడతారా మీరు? ఎవరిని ఎంతమంది భయపెట్టారు? ఎన్ని రకాలైన కేసుల్లో మీరు లోనికి వెళ్ళి వచ్చారు? అంటే ఇవన్నీ నేను చెప్పేది అదే, ఆ అవగాహన కల్పించుకోవాలి. ఏదో ఊరినే కత్తినో పిన్మీస్నో లేదంటే దీన్నో చూపించి బ్లేడ్నో చూపించి భయపెట్టేద్దాం, బ్లేడ్ బ్యాచ్నో లేదంటే గంజాయి బ్యాచ్నో లేదంటే 2 కత్తులు పుచ్చుకునో 2 పోస్టర్లు పెట్టుకునో భయపెట్టేద్దాం అనుకుంటే, కాకపోతే ఇక్కడ మేము మాట్లాడుకునేది ఎస్ మీరు చెప్పింది కరెక్ట్. మా అందరి బాధ ఏంటంటే వాళ్ళని ఎదుర్కోవడం గురించి వాళ్ళ అంశం గురించి ఇక్కడ చర్చే కాదు, కానీ ఈ విధమైనటువంటి కలుషిత వాతావరణం ఉందేమో అనేటువంటి భావన కనుక బయట ప్రపంచానికి కలిగితే రాష్ట్ర అభివృద్ధికి ఆటంకం కలుగుద్ది. అది ఇక్కడ మేము చెప్పుకునేది. అరే అక్కడికి వెళ్తే కత్తులతో కోస్తారంటారా, రప్ప కోస్తామని చెప్పి బ్యానర్లు వేసుకున్నారు, పోస్టర్లు వేసుకుంటున్నారంటారా అంటే అది కొంచెం ఆ భావంతో మాట్లాడాల్సి వస్తుంది. వాళ్ళు వచ్చేది కాదు. ఇప్పుడు తెలుస్తా ఉంది కదా సార్, అసలు లీడర్లు ఎక్కడున్నారు? ఇప్పుడు మనం పదే చెప్పాం, బూతులు తిడుతున్న మంత్రుల గురించి మాట్లాడాం, చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీదకి వెళ్ళినటువంటి వ్యక్తుల గురించి మాట్లాడాం. ఇదే టీవీల్లో మాట్లాడేటప్పుడు గొంతులు కోస్తాం, నాలుగులు కోస్తాం అని బూతులు మాట్లాడే వాళ్ళ గురించి నేను కూడా చర్చలో పాల్గొన్నప్పుడు కొంతమంది సౌమ్యంగా మాట్లాడబాకండి నేను చెప్పాను. ప్రజలు అసహించుకుంటారా, చేతకరించుకుంటారు. మన మీద వాళ్ళ మీద డామినేషన్కి ఆయన గొంతు కోస్తాను నాలుగు కోస్తానని చెప్పడం మాట అంటానికి నేనే మార్కెట్కి వెళ్ళి డబ్బులు పెట్టి కొనుక్కు రావాల్సిన పని లేదు, బూతుల్లో ఇంకోటో నాకు. కానీ ప్రజలు అసహించుకుంటారు, చేదరించుకుంటారు అని అదే నిజమైంది. 5 ఏళ్ళు 4 ఏళ్ళు 3 ఏళ్ళు పిచ్చి మాటలన్నీ మాట్లాడారు. అవకాశం వచ్చింది కాబట్టి టీవీలోనూ మైక్ పెట్టిన వాళ్ళ దగ్గరల్లా మాట్లాడారు. ఇవాళ వాళ్ళ మొహాలు చూసే పరిస్థితి లేదు. మేము కూర్చొని గౌరవంగా 20 ఏళ్ళ నుంచి మాట్లాడగలుగుతున్నాం అంటే ప్రజలు ఎక్కడికి ఏదైనా మాట్లాడుతుంటే చూస్తున్నారంటే నలుగురు కలిసి ఏం మాట్లాడతాడా ఈడని చెప్పని మమ్మల్ని చూస్తున్నారంటే కనీసం అది కారణం. విఘ్నతతో మాట్లాడతాం కాబట్టి. అదే మార్కెట్కి వెళ్ళి బూతులు కొనుక్కు రావాలి ఏంటి సార్, లేదా నా దగ్గర ఏమన్నా లేదా మీ దగ్గర అప్పు తీసుకెళ్ళి ఏమన్నా మా మాటలు అరువు తెచ్చుకోవాలా? ప్రతి ఒక్కరి నోట్లోనూ ఉంటాయి, నాలుగున్న ప్రతి ఒక్కడు ఏదైనా మాట్లాడగలుగుతాడు. మనం మాట్లాడే మాట కరెక్ట్గా ఉందా లేదా అని. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు చూడండి, మాట్లాడిన 4 మాటలు మీరు ప్లే చేసి ఎంత అద్భుతమైన మాటలు. స్పష్టంగా పార్టీ కేడర్ 3 పార్టీల కేడర్కి మేము కలిసి ఉంటున్నాం, మీరు అనవసరమైన వివాదం పెట్టుకోవద్దు, మమ్మల్ని ఈ రాష్ట్ర ప్రయోజనాల కోసం మేము ఉన్నాం. అట్లాగే మేము పిచ్చోళమా ఏంటి, మేము సొక్కాలు చూపించుకుంటామా లేదంటే ఉప్పు తీసుకుని మీరు కోస్తా ఉంటే మేము చూపిస్తూ ఉంటామా అని చెప్పి ఆయన మాట్లాడి, మేము మీరు అధికారంలో ఉండి మేము లేనప్పుడు ఓడిపోయినప్పుడే మేము అన్నీ చేసుకొచ్చిన వాళ్ళం, మీరు వాళ్ళు ఏం మాట్లాడతారు అనే మాట చాలా కరెక్ట్గా అప్రోప్రియేట్ వర్డ్, మోర్ దాన్ సఫిషియెంట్. దాన్ని మించినటువంటి మాట ఇంకా మాట్లాడటానికి కూడా లేదు మా అందరికీ. ఎందుకంటే చాలా కరెక్ట్గా చెప్పి, ఎందుకంటే మీ 5 సంవత్సరాలు మీరు అధికారంలో ఉండి మీరు మమ్మల్ని ఆ రోజే ఎదుర్కొనే పరిస్థితి. జైల్లో పెట్టారు చంద్రబాబు నాయుడు గారిని, నానా ఇబ్బందులు పెట్టారు, యాసంకాలం పెట్టారు, ఆయనకి అన్ని రకాలుగా చూశారు. ఎవరో కూడా ఏలెత్తి చూపించినటువంటి నాయకుడిని ఎవరు భయపడ్డారు? ఇదే పవన్ కళ్యాణ్ గారు నన్ను పెట్టండి మీకు దమ్ముంటాయని చెప్పి సవాలు విసిరారు, మీరు ఆ రోజే భయపడ్డారు. ఏంటంటే ఊరినే అధికారులు బెదిరించడానికి లేదా ఇట్లాంటివి చేయటం వల్ల ఎస్ 1-2% అంగీకరిస్తాను. ఏంటంటే అది ఇదే పెట్టుబడులు పెట్టేవాళ్ళని వాళ్ళు నమ్మించడానికో లేదా ఇబ్బంది ఏమైనా వస్తుందేమో ఒక రూమర్ లాంటివి ఎవరన్నా మాట్లాడేటప్పుడు ఎందుకులే జాగ్రత్తగా ఉండాలని భావన వల్ల కొంత ఆలస్యం అవుతుంది కూడా అది. అంతేగాని అసలు కనీసం ఆయన సమర్థిస్తాడండి ఏ సినిమాలో డైలాగ్ అని ఒక ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి నాయకుడు. ఇప్పుడు నా స్థాయి ఎంత సార్, చాలా చిన్న స్థాయి. ఒక నాయకుడిగా నేనే ముఖ్యమంత్రి చేయలే, మంత్రి చేయలే, ఎమ్మెల్యే చేయలేదు కదా సార్. నేను అనమంటే కూడా ఆ మాట అన్న కదండి. అలా అన్నారో తల్ల నరుకుంటాం ఏంటో, బుద్ధి లేదు. ఎవరో కార్యకర్త అన్న అతన్ని కనుక్కోండి, అతను తప్పు మాట్లాడాడు, బుద్ధి చెప్పండి, కనీసం బుద్ధి చెప్పండి అనే మాట అన్నా అంటాం ఎవరైనా సరే. ఎవరైనా తాగి మాట్లాడితే గబుక్కుని ఎవరైనా తాగి మాట్లాడిన మనిషి మాట్లాడే బుద్ధి చెప్పండి అతనికి అంటాం. అలాంటిది అంటే తప్పేంటనే మాట మాట్లాడి ప్రెస్ ముందు మాట్లాడితే ఇంతకంటే అదేగా చెప్తుంది సార్. అది చూసే భయపడిపోయారు ప్రజలు. అది చూసే అసలు ప్రజాస్వామ్యం ఉందా లేదా అని కంగారు పడిపోయారు. దాన్ని అబ్బాయి పర్లేదు మేమని చెప్పి ఆయన నిరూపించుకునే విధంగానే ఆయన యొక్క మాటలో ఆయన యొక్క ప్రవర్తన ఉంది. కాబట్టి ఇంకా దానికేమి ఇంకొకళ్ళు చేసేది ఏం లేదు సార్. భస్మాసుర హస్తంలాగా ఎవరు దాడి పెట్టుకునేది దానికేం. రాజకీయాల్లో ఎప్పుడో చెప్పారు ఎవరు హత్యలు ఉండవు ఆత్మహత్యలే ఉంటాయి అని చెప్పినటువంటి మాటలు ఎప్పుడైనా నిజమే అవుతాయి. అయితే బాబ్జీ గారు,
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని కట్టడి చేయడానికి పార్టీ ఇప్పుడు రాజకీయ కార్యకలాపాలు చేస్తే, ప్రజల తరపున పోరాడితే, ప్రభుత్వాలను నిలదీస్తే ఆ పార్టీని కట్టడి చేయాలనే ఆలోచన ఎవరూ చేయకూడదు. ఎవరైనా, నేనైనా మీరైనా ఇంకొకరైనా చేయకూడదు. అంతవరకు అసలు వేరే ఇంకొక దీంట్లో అభిప్రాయమే లేదు. ఎందుకంటే ప్రజాస్వామ్యంలో ఏ రాజకీయ పార్టీకైనా ప్రజల తరపున పోరాడుతూ ప్రభుత్వాలను నిలదీస్తూ చేయడమే దాని కర్తవ్యం. కానీ ఇక్కడ అలా లేదు. ఇది ప్రజల తరపున పోరాడడం కంటే, ప్రభుత్వాన్ని నిలదీయడం కంటే రాజకీయ ప్రత్యర్థుల్ని భౌతికంగా నిర్మూలించడము, లేకపోతే ఇలా ఈ యాంటీ సోషల్ ఎలిమెంట్స్ని తయారు చేయడము, ఇలాంటివి కదా చూస్తున్నాం మనం. సో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని నిలువరించడానికి ఎలాంటి కార్యక్రమాలు రావాలి? పవన్ కళ్యాణ్ గారు సిగ్నల్ ఇచ్చారు, వార్నింగ్ ఇచ్చారు, అంత ఈజీ కాదు, మీరు మళ్ళీ వచ్చేది లేదు అని చెప్పారు, ప్రజలకు నమ్మకం కలిగించే ప్రయత్నం చేశారు. కానీ ఇది సరిపోతుందా దాన్ని నిలువరించడానికి? కానీ ఆ పార్టీలో కొంతమంది అయినా రియలైజ్ అయ్యి ఇక్కడ తప్పు జరుగుతుంది, మనం బయటికి వెళ్ళిపోవాలి అని వాళ్ళలో రియలైజేషన్ రావడానికైనా ఇది సరిపోతుందా? మంచి ప్రశ్న వేశారు వెంకటకృష్ణ గారు. మా రామకృష్ణ గారు కానీ, శివశంకర్ గారు కానీ, నేను కానీ మంచి విషయం మీ ముందు పెట్టాల్సిన అవసరం ఉంది. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, బీజేపీ కూటమి ఈ రాష్ట్రంలో అధికారంకి వస్తే అభివృద్ధి చెందుతుంది అన్నది చాలా మంది ఆశపడి అది వాస్తవాన్ని గ్రహించి ఓటేశారు. కాబట్టి అంత గొప్ప విజయం వచ్చింది. కానీ ఇక్కడ జరుగుతున్నటువంటి అంశాన్ని మీరు చాలా జాగ్రత్తగా పరిశీలించాలి. రామకృష్ణ గారికి తెలుసు, నాకు తెలుసు, మీకు తెలుసు, శివశంకర్ గారికి తెలుసు. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు 1 కోటి మంది ఉంటే, ఈ 1 కోటి మంది ఎక్కడ కూడా పని మానుకొని రాజకీయాల్లోనే రచ్చ క్రియేట్ చేయాలని కానీ, లేకపోతే స్టేషన్ల చుట్టూ తిరగాలని కానీ, రోడ్లపైన గొడవలు చేసే వాళ్ళ సంఖ్య చాలా తక్కువ, చాలా 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 తక్కువ. కానీ జగన్మోహన్ రెడ్డి ఉన్నటువంటి రాజకీయ పార్టీ అది కాదు. వాళ్ళు చాలా బీభత్సం తయారు చేయడానికి కావాల్సిన ప్రోడక్ట్ తయారు చేసిన కంపెనీ అది. అయితే ఈ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత చాలా మంది వైఎస్ఆర్సీపీని వదిలి వచ్చేద్దాం అనుకున్నారు. కానీ రాష్ట్రంలో ఇంకా పరిపాలన గాడిన పడలేదు. కేవలం అలా 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 గాలిలో చూపిస్తున్నారు. చిన్న ఎగ్జాంపుల్ మీ నోటీస్ లో పెడతాను. జగన్మోహన్ రెడ్డి అధికారం ఉన్నప్పుడు ఈ పిఎస్ఆర్ ఆంజనేయులు చేసినటువంటి తప్పుకి పబ్లిక్ సర్వీస్ కమిషన్ లో డిఎస్పీలు, ఆర్డీఓలు పోస్టింగ్ ఇస్తే ఇదే ప్రతిపక్షంలో ఉన్న తెలుగుదేశం పార్టీ వాళ్ళు అది తప్పు అని చెప్పి ఖండించి సంవత్సరం పాటు ఇప్పుడు అధికారులు ఇంకా కొనసాగుతుంటే మీరు నిర్ణయం తీసుకోకపోతే అధికారులు మీరు ఎలా కంట్రోల్ చేస్తారు? అదే అధికారులు ఈరోజు డిఎస్పీలు అయిపోయారు, అదే అధికారులు ఈరోజు ఆర్డీఓలు అయిపోయారు, వాళ్లే సెటిల్మెంట్లు చేసేస్తున్నారు, వాళ్లే ఎఫ్సీఓలు మార్చేస్తారు, వాళ్లే పోలీసు లా అండ్ ఆర్డర్ ని ఎలా కంట్రోల్ చేస్తారు? మరి 1 year నుంచి దీని ప్రశ్నే కదా. ఇట్లాంటి బోల్డ్ ఉన్నాయి. అంటే పరిపాలన ఇంకా పూర్తి స్థాయిలో గాడిన పడలేదు. ముఖ్యంగా రెవెన్యూ యంత్రాంగం రాష్ట్రంలో రెవెన్యూ సైడ్ చాలా అరాచకాలు ఉన్నాయి. అట్లాగే అన్కంట్రోల్డ్ గా పోలీసుల్లో చాలా మేరకు ఉన్నది. అందుకని మొట్టమొదటి చూడాల్సిన పవన్ కళ్యాణ్ గారి నిబద్ధత, చంద్రబాబు నాయుడు గారు తప్పు చేశారా ఒప్పు చేశారా అన్నది ఒక పోర్షన్ అయితే, రెండో పోర్షన్ లో ఇప్పుడు ఏమైంది, మొన్న జగన్మోహన్ రెడ్డి పొదిలి పర్యటన తర్వాత ఆ జనాన్ని చూసిన తర్వాత మళ్ళీ వీళ్ళకి ఆశలు చిగురించాయి. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఇతర రాజకీయ పార్టీల కార్యకర్తలకు చాలా తేడా ఉంది. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఎన్టీ రామారావు గారినో, చంద్రబాబు నాయుడు గారినో తెలుగుదేశం పార్టీని ప్రేమించి పని చేసుకొని ఆ పార్టీ కోసం పనిచేసేటోళ్ళు. కానీ ఇతర రాజకీయ పార్టీలు అట్లా కాదు. వాళ్ళకి ఇదే పని, ఇదే వ్యాపారం, ఇదే ఉద్యోగం, వాళ్ళు ఏం పనైనా చేయగలుగుతారు. అందుకని ఒక వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలు ఇద్దరంతా తెలుగుదేశం పార్టీ వాళ్ళు 20 మంది అంతా. ఎందుకు అంటే ఆ ఇద్దరే అంత అరాచకం క్రియేట్ చేసుకే పరిస్థితి కానీ, లేకపోతే ఇంకొకరు కానీ ఆ పరిస్థితుల్లో రాజకీయాలు ఉన్నాయి ఈ రోజు రాష్ట్రంలో. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, కూటమి ప్రభుత్వం కానీ ఈ రాష్ట్రంలో మేమే కంటిన్యూగా ఉండిపోతాం, మేమే వస్తాము, పరిపాలన చాలా అద్భుతంగా ఉంది అనుకుంటే చాలా పొరపాటు చెక్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. మంత్రులు కానీ కిందని మంత్రులకి లేదు, శాసనసభ్యులకి ఇంకా లేదు, కోఆర్డినేషన్ చాలా వీక్ గా ఉంది. ఈ మాటలు చెప్పడానికి మేము బయట ఉన్నాం కాబట్టి, కలిసి ఉన్నాం కాబట్టి, మేము కూటమికి మద్దతు ఇచ్చాం కాబట్టి నేను చెప్పగలుగుతున్నాను. చాలా అంశాలు నేను చెప్పగలను. ఈ రోజు రాష్ట్రంలో జరిగిన బదిలీలు అయితే మెడికల్ అండ్ హెల్త్ లో చాలా 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 అపశృతులు దొరికినాయి, రెవెన్యూలో చాలా అపశృతులు దొరికినాయి. దీనికి ఎవరు టార్గెట్ చేస్తారు? దీన్ని ఎవరు మాట్లాడతారు? ఎవరు మారుస్తారు? ఫ్రీ హోల్డ్ భూముల మీద రాష్ట్ర ప్రభుత్వం ఏం చర్య తీసుకుంది? అసలు మీకు ఒక మాట చెప్తానండి. వెంకయ్యనాయుడు గారు ఆ మధ్య చంద్రబాబు నాయుడు గారు కలిపి ఏదో వేదిక మీద వెంకయ్యనాయుడు గారు చాలా అద్భుతమైన మాట చెప్పారు. మనకున్నది చంద్రబాబు నాయుడు చాలా తెలివిగల ఆయన, చాలా అద్భుతంగా ఆలోచిస్తాడు. కానీ మనకు 5 సంవత్సరాల టైంలో ఒక 10-15 అనుకోవాలి తప్ప 500 చేస్తామంటే సాధ్యం కాదని చెప్పారు. ఇది చాలా వాలిడ్ పాయింట్.
ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు మళ్ళా పాత తరం మనిషిలాగే మళ్ళా మొదలు పెట్టారు గోల్డెన్ కార్యక్రమాలు. కాదు, ఇది కరెక్ట్ కాదు. మనకున్నది చాలా సాక్షిపల్. జగన్మోహన్ రెడ్డి చాలా తెలియగలడు, అందుకని అప్పుడే డే 1 నుంచే స్టార్ట్ చేశాడు. నిన్న మనకి యోగాంధ్ర స్టార్ట్ అవ్వక మునిపే రాష్ట్రంలో తన విశ్వరూపం తయారు చేశాడు. ఇప్పుడు మీరు జగన్మోహన్ రెడ్డిని కౌంటర్ చేస్తారా, అడ్మినిస్ట్రేషన్ ని పూర్తిగా నడవనిస్తారా? కాబట్టి పరిపాలన పట్ల చంద్రబాబు నాయుడు గారు ఇంకా డెప్త్కి రాకపోతే, రోజు మేము ఎక్కడికి వెళ్ళినా ఏ ఆఫీస్కి వెళ్ళినా సార్ ఎక్కడున్నారంటే వీసీ, లేకపోతే మధ్యాహ్నం టీసీ, సాయంత్రం ఏమోని ఫీల్డ్, ఎవరు దొరకట్లేదు ఆఫీసర్లు. అసలు ఇన్ని వీసీలు ఎందుకండి? మరి ఇన్ని వీసీలు అనుకున్నప్పుడు ప్రజలకు ఏ అధికారం ఉంటారండి? మీరు రాష్ట్రంలో ఏ మంత్రి అయినా ముఖ్యమంత్రి గానా ఈ అధికారులకు ఒక ఆదేశాలు ఇచ్చారండి, ఇన్ని గంటల నుంచి ఇన్ని గంటల వరకు ప్రజలకు కలుస్తారని ప్రతి సోమవారం గ్రీవెన్స్ పెడతారు. వచ్చిన జనమే వస్తా ఉంటారు. అదే కలెక్టర్, అదే జేసీ, అదే డిఆర్ఓ తహసీల్దార్కి రాస్తాడు. తహసీల్దార్ పీజీఆర్ఎస్ నోట్ చేస్తాడు. 30 రోజులు అయిపోయిన తర్వాత యువర్ గ్రీవెన్స్ ఇస్ ఫుల్ఫిల్ అని మెసేజ్ వస్తుంది. అది తెలియదు సార్. మళ్ళా రెండో గ్రీవెన్స్ కి అతను వస్తాడు 30 రోజులు పోయిన తర్వాత. అయిపోయింది కదా నీదంటే, ఏదైంది బాబు, ఏం రాలేదు బాబు ఎవరన్నా అంటారు. ఇదే కొనసాగుతుంది రాష్ట్రంలో. దీన్ని చెక్ చేసుకోకపోతే, ఈ పరిపాలన లోపాన్ని చెక్ చేసుకోకపోతే, అలాగే కిందకి కొత్త మోడల్లో తీసుకెళ్ళకపోతే, నేను ఈ రోజుకి అడుగుతున్నాను వెంకటకృష్ణ గారు, ఒక జిల్లా కలెక్టర్ గ్రామంలోకి వెళ్ళి 80 సంవత్సరాల ముసలమ్మ కనిపించి, బాబు నా భర్త చచ్చిపోయాడు, నాకు పెన్షన్ లేదంటే ఇవ్వగలిగే అధికారం కలెక్టర్కి ఉందా? ఆ పరిపాలన చంద్రబాబు నాయుడు గారు ఎందుకు శివశంకర్ గారు కంక్లూజివ్ రిమార్క్స్ ఏంటంటే మీరు ఇవ్వాల్సింది, పవన్ కళ్యాణ్ గారు ఒక స్ట్రైట్ గా మాట అన్నారు, అధికారంలోకి వస్తే చూస్తాం, మా అంతు చూస్తాం అంటున్నారు కదా, మీరు అధికారంలోకి రావాలి కదా, ఎలా అధికారంలోకి వస్తారో మేము చూస్తాం అంటున్నారు. ఇప్పుడు అరాచకాన్ని నమ్ముకున్నవాడు ఎలాగైనా అధికారంలోకి రావడానికి ట్రై చేస్తాడు, వాళ్ళ అవకాశాలు వేరు. మీరేమో ఇట్లా ఇప్పుడు ఆయన అన్నట్టు కొన్ని విషయాలు ఆయన అన్నది కొంచెం లాజిక్ గానే మాట్లాడారు బాబుజీ గారు. సో ఈ రకంగా ఉంటే అవతల వాడి పని ఈజీ అవుతుంది. దానికి ఏంటి పరిష్కారం, దానికి ఏంటి సమాధానం? బ్రీఫ్ గా ప్లీజ్. అంటే వెంకటకృష్ణ గారు బాబ్జీ గారిని చాలా అప్రిషియేట్ చేస్తాను నేను, ఎందుకంటే వెరీ ఫ్రాంక్గా మాట్లాడారు. ఒక విషయం నా దృష్టికి కూడా వచ్చింది, ఏపీపీఎస్సీ అపాయింట్మెంటు స్టే మీద కంటిన్యూ అయిన వాళ్ళందరికీ కూడా ఆర్డీఓలకు ఇచ్చేశారు. అంటే వాళ్ళ కంటిన్యూసే ప్రశ్నార్థకం, అది అంతా పిఎస్ఆర్ ఆంజనేయులు గారి నిర్వాహకం. అవునవును. వాళ్ళని డిస్మిషల్కి చేయకపోతే స్టే ఇచ్చింది కోర్టు. వాళ్ళకి జుడిషియరీ ఫంక్షనింగ్ ఎట్లా ఇస్తారండి? స్టే అంటే యథాతథ స్థితి కదా, యథాతథ స్థితిలో ఉండవలసిన వాడిని ఎలా ప్రమోట్ చేశారు? అది కొన్ని ఇలాంటివి సరిదిద్దుకుంటామండి, నో డౌట్, ఖచ్చితంగాను. ఎందుకంటే డిపార్ట్మెంట్లో కొంతమంది ఏంటంటే ఓవర్ యాక్షన్ చేస్తారు. ఈరోజు కమర్షియల్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ అంతా కూడా రాష్ట్రం అంతా అల్లకల్లోలం అయిపోతుంది. ఎందుకంటే ఆ చీఫ్ కమిషనర్ ఆయన సొంత రూల్స్ పెట్టి ట్రాన్స్ఫర్ చేస్తున్నాడు. సొంత రూల్స్, సర్వీస్ రూల్స్ లేవు. సో అల్లకల్లోలం అయిపోతుంది. ఎంప్లాయీ అల్లకల్లోలం అయితే రెవెన్యూ ఎంత లాస్ అవుతుందండి ఈ రాష్ట్రానికి? అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా ట్రాన్స్ఫర్ చేస్తాడట ఆయన. అది ఎక్కడ ఇట్ ఈస్ గవర్నమెంట్ బై సర్వీస్ రూల్స్ ఆర్ నాట్? అంటే ఎవరు ఇలాంటి ఓవర్ యాక్షన్, ఇందాక నేను ఇనిషియల్ రిమార్క్స్లో చెప్పాను, బ్యూరోక్రసీ ఇంకా లైన్లోకి రాలేదు, వస్తుంది. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఆయన 94లోనే ఆయన అడ్మినిస్ట్రేషన్ నేను చూసి, ఆయన 95 నుంచి ఆయన అడ్మినిస్ట్రేషన్ నేను పనిచేసిన వ్యక్తిని. సో ఆయన దగ్గర ఈ ఫ్లూట్ వాయించడానికి ఎవరికి కూడా అది అంత తేలిక కాదు. ఒకసారి ఆయన ఫోకస్ పెట్టారంటే మాత్రం ఇవన్నీ సెటరేట్ అవుతాయి. ఇది అంతర్గత వ్యవహారం. ఇది అలుసుగా తీసుకొని ఈ బ్యూరోక్రసీలో కొన్ని లూప్ హోల్స్ని కానీ లేదంటే కేడర్లో అభద్రతా భావం క్రియేట్ చేసి తను అధికారంలోకి రావాలని చూస్తున్నాడు. కాబట్టి దానికి పవన్ కళ్యాణ్ గారు ఈరోజు బ్రహ్మాండమైన చెస్లో చెక్ పెట్టారు. చెస్లో చెక్ మేట్ పెడతారు, పెట్టారు. ఇప్పుడు అర్థమవుతుంది అందరికీ కూడా. కొన్ని ఒకటి వెంకటకృష్ణ గారు 5 సంవత్సరాలు డిమాలిష్ చేసినటువంటి అడ్మినిస్ట్రేషన్ని 1 సంవత్సరంలో అంత వేగం రాదు. కానీ రాదులే, మీరు అన్న పాయింట్ కరెక్టే. ఇప్పుడు ఆయన అన్న పాయింట్లు ఎలాగైతే కరెక్టే, ఇప్పుడు మీరు చెప్పింది కూడా స్టే మీద ఉన్న వాళ్ళని
ప్రమోట్ చేయడము అని అంటే మరి అది అంత కళ్ళ గంతలు కట్టి ఎలా చేసిందో బ్యూరోక్రసీ, మీలాంటి వాళ్ళు ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తే సెట్ అవుతాయి ఇటువంటివన్నీ. కొంచెం టైం టేకింగ్ ఏమో చూద్దాం. ఎనీవే ఇవన్నీ సెటరేట్ అవుతాయని అనుకుందాం. శివశంకర్ గారు థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. రామకృష్ణ గారు అండ్ బాబ్జీ గారు థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇది ఇవాళ డిబేట్.